గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన దివ్యమైన సమయమును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ విధంగా ఈ యొక్క మంగళవారం ఈ గృహములో ఆయనను స్తుతించి గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన దివ్యమైన సమయమును బట్టి ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఎందరికో ఈ దినం చూడలేక ఎందరో భూగర్భంలో దాగి ఉండగా వారికంటే గనులమైన కాదు కానీ గొప్పవారమని కాదు కానీ ప్రభువు ఇచ్చిన ఉచితమైన కృప ఆయన ప్రేమను బట్టి ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి ప్రభువుని గణపరచడానికి కృప అనుగ్రహించి ఉన్నారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. హల్లెలూయా హల్లెలూయా. చక్కటి సాక్ష్యం మనం విని ఉన్నాం. నిజంగా బిడ్డల జీవితాలలో అనేకమైన పరిస్థితుల్లో వచ్చి ఏటి వరకు దేవుడు విడిపిస్తూ తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ నడిపించిన దేవాది దేవునికే ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకను ఈ కుటుంబం వరకు మనం అందరం కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. గొప్పవాడు అమ్మదగిన వాడు ఆశీర్వరుడు. పిల్లలు ముగ్గురు కూడా మరి చదువులో తోడుగా ఉండి విధమైన స్థాయిలో ఉండాలని దేవుడు నడిపించినట్లుగా మరి వారు కోరుకున్నట్టుగా వారి బ్రతుకులలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించినట్లుగా మరి వారికి మనం నేటికి ప్రార్థిస్తున్నాం. ఇంకా కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దీని యొక్క లేఖన భాగం నుంచి మాటలు మనం చూసుకుని ముందు కొనసాగింపబడదాం. 119వ కీర్తన 119వ కీర్తన 40వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన నీ ఉపదేశమును 119వ కీర్తన 40వ వచనం. అదే నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపు. నీతిని బట్టి నన్ను బ్రతికించు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. చదువుబడిన లేఖన భాగములో నుంచి సూటిగా వేలగా మీరు నాతో మాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచండి. చదువుబడిన లేఖన భాగముల నుంచి సూటిగా తేటగా మీరు నాతో మాతో మాట్లాడమని నన్ను మమ్మల్ని బలపరచుమని మాకు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయాలు తెరవబడి ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చుకున్నట్లుగా క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా దయచేసి నడిపించి మైన తెచ్చుకోమని ఈ యొక్క కూడిక ద్వారా కుటుంబానికి మాకు గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పించాలి. యేసు నామాన్ని వేడుకున్నాము. దేవుని బిడ్డలారా, భక్తుల యొక్క అనుభవాలు, అలనాటి యొక్క భక్తుల అనుభవాలు ఏంటి అంటే లోక సంబంధమైన వాటిని బట్టి కాదు. ఇక్కడ దేవుని లేఖనం సెలవించిన మాట, నీ ఉపదేశము నాకెంతో ప్రియమైనది. ఈరోజు దేవుని ఉపదేశం నాకు ఇష్టం అనేవారు చాలా తక్కువ. కానీ అలనాటి యొక్క భక్తుల యొక్క అనుభవాలు ఏంటి అంటే దేవుని మాట నాకెంతో ప్రియమైనది. దేవుని ఉపదేశాలు, దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని మాటలు, దేవుని యొక్క కార్యాలు నాకెంతో ప్రియమైనదని ఆనాటి యొక్క భక్తుల యొక్క అనుభవాలు అలా ఉంది కనుకనే ఆ రోజు ఆనాటి భక్తులు అనేకమైన కార్యాలు కన్నులారా చూడడానికి దేవుడు సహాయము చేశారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఎప్పుడైతే దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క ఉపదేశం మీద ఎక్కువగా ఇష్టపడుతూ, వాక్యం మీద ఎక్కువ ఇష్టపడుతూ, దైవ కార్యాల మీద ఎక్కువ ఇష్టపడుతూ, దేవుని కొరకు ఎక్కువగా సాగిపోవడానికి ఇష్టపడుతూ ఉంటామో ఆయన నీతి మనల్ని బ్రతికిస్తుంది. ఆయన నీతియే మనల్ని బ్రతికిస్తుంది. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఎంత చక్కటి మాట చూడండి. నీ నీతి నన్ను, ఎంత చక్కటి మాట, నీ నీతిని బట్టి మా ఈ లోకంలో దేనిని బట్టి కాదు బ్రతుకు. చాలా మంది చాలా రకాలైన వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయి. అది ఉంటే బ్రతుకుతాం మేము, ఇది ఉంటే బ్రతుకుతాం మేము, మా కాలు చేతులు బాగుంటే బ్రతికేస్తాం మేము, మాకు డబ్బులు ఉంటే బ్రతికేస్తాం మేము అని
నానా రకాలైన ఆలోచనలు ఈరోజు మానవులు కలిగి ఉన్నారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అయితే ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యం అలనాటి భక్తుల యొక్క అనుభవం ఏంటంటే, అయ్యా లోకములో అది ఇది ఉంటే కాదయ్యా మా బ్రతుకు, నీ నీతి ఉంటే చాలు, మేము బ్రతికేస్తామయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా మేము బ్రతికేస్తాం, నీ సన్నిధి మాకుంటే చాలయ్యా మేము బ్రతికేస్తాం అని ఆ రోజు యొక్క భక్తుల యొక్క అనుభవాలు, ఆ విధమైన అనుభవాలు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆనాటి భక్తులకు ఎక్కడ ఓటమనేది కలగలేదు అనే సత్యాన్ని దేవుని లేఖనాన్ని బట్టి మనం ఆధారం చేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే మన బాధలలో నెమ్మది కలగజేస్తుంది. దేవుని వాక్యమే మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. దేవుని వాక్యమే మన బ్రతుకులో గొప్ప కార్యాలు చూడగల కృప దేవుడు మనకు ఇస్తుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి మనం ఇష్టపడవలసింది దేని మీద అంటే ఆయన ఉపదేశం. ఆయన ఉపదేశం మీద మనం అధికంగా ఇష్టపడితే ఆయన నీతి మనల్ని బ్రతికించును కాక, ఆయన నీతియే మనల్ని బ్రతికిస్తుంది అనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఎంత చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో, ఎంత చక్కటి మాటలు కనబడుతుందంటే, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అది ఏం సంపాదించుకోవాలి మనం? జ్ఞానము. లోకములో దేవుని కొరకు ఎలా బ్రతకాలో అనే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను సామెతలుగా, ఆయనకి వెండి తక్కువ ఉందా? ఆయనకి బంగారం తక్కువ ఉందా? హోదా తక్కువ ఉందా? దేవుని మీద డబ్బులు ఏమైనా, ఐశ్వర్యం ఏమైనా తక్కువ ఉందా? అంత గొప్ప ఐశ్వర్యము, వెండి బంగారాలు గొప్పతరం కలిగిన వ్యక్తి ఏ మాట చెప్తున్నారంటే, ఈ వెండి, ఈ బంగారం, ఈ ఐశ్వర్యము నాకు జ్ఞానం కలగచేయదు, కానీ దేవుని జ్ఞానం సంపాదించుట మేలు అంటున్నాను. అంత చక్కటి కదండి ఈ లోకంలో కదండి. ఈ మాట ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారు? ఊరుకో, వెండి బంగారాలు లేకుండా ఎలా బ్రతకగలుగుతాము అని అంటారు. అందుకే అంటారు, లోక జ్ఞానం అంట దేవుని దృష్టికి వెర్రితరం అంట. లోకములో ఉన్న జ్ఞానాలన్నీ దేవుని దృష్టిలో వెర్రితరం. దేవుని దృష్టిలో జ్ఞానం ఏంటంటే ఆయన సన్నిధిలో భక్తి చేయడమే గొప్ప జ్ఞానం. ఆయన ఉపదేశాన్ని మీద, ఆయన ఉపదేశం మీద ఇష్టపడడము, ఆయన నీతి ద్వారా బ్రతకడమే గొప్ప జ్ఞానం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, వెండి సంపాదించుట కంటే ఏం సంపాదించుకోవాలి మనము? జ్ఞానం. ప్రభు సన్నిధిలో ఏ పూట కాపూటకు ఎలా దేవునిలో బ్రతకాలి, ఎలా దృష్టిలో నుంచి తప్పించబడాలి, ఎలా దుష్క్రియలో నుంచి వేరుగా ఉండాలి, ఎలా పనికిరాని వారి చేతిలో నుంచి కాపాడబడాలి, ఎలా లోక సంబంధమైన వాటిలో నుంచి కాపాడబడాలి, వ్యర్థమైన వాటిలో నుంచి కాపాడబడాలి, వ్యర్థ స్నేహం నుంచి ఎలా కాపాడబడాలి, ఇవన్నీ కూడా దైవిక జ్ఞానం గనక మనకు ఉంటేనే మనము వాటిలోంచి తప్పించబడడానికి దేవుడు సహాయము చేస్తాడు. అందుకే ఇవన్నీ వేస్ట్. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుకుంటే ఏంటంటున్నాడు దేవుడు? మేలన్నాడా కీడన్నాడా? జ్ఞానమే మనకు మేలును కలగచేస్తుంది అని అర్థం. జ్ఞానం మనకుంటే ఆ జ్ఞానం మనల్ని ఎప్పుడు కూడా మేలుకరమైన స్థితిలో, క్షేమకరమైన స్థితిలో, ఆరోగ్యకరమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే జ్ఞానం సంపాదించడానికి మనము ప్రయాసపడాలి. ఈరోజు అది తక్కువ. ఈరోజు ఒకప్పుడు భక్తులు జ్ఞానం సంపాదించుకోవాలని ఆశపడ్డారు, కానీ ఈరోజు వెండి బంగారాలు సంపాదించుకోవాలని ఆశ చాలా ఉన్నది కదండి. విజయవాడ ప్రాంతం ఎలా ఉందండి పరిస్థితి? పాపం తిండి కొరకు కొట్టుకుంటున్నారండి. పసిబిడ్డ బాలంద గోడ ఇరిగి చచ్చిపోయిందండి. ఎంత భయంకరమైన! అప్పటికప్పుడే దేవుని బిడ్డలారా, ఆ పసిపిల్ల డెలివరీ అయిన ఆ బాలంద పసిబిడ్డ గోడ ఇరిగి తన మీద పడి అక్కడికక్కడి చనిపోయింది. ఇంకొక బిడ్డ బొక్కలు దేవుని బిడ్డ తలకాయ మీద పడితే ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఎక్కడ ఉంది? దేవుడు చెప్పిన మాటలు, ప్రవచన వాక్కులు గుర్తొస్తున్నాయా మీకు? అనేక ప్రాంతములు వరదల చేత ముంచి వేసి అనేకులు మరణించబోతున్నారని మీకు ప్రవచనం గుర్తుంటాయో తెలియదు, కానీ దేవుని యొక్క కార్యాలు
చెప్పింది చెప్పినట్టుగా దేవుడు అక్షరాల కళ్ళ ముందు ఏం చూపిస్తున్నాడు? చూపిస్తున్నా లేదా? మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? వెండి కొరకు, బంగారం కొరకు, వెండి కొరకు, ఆస్తి కొరకు, అంతస్తు కొరకు పరిగెత్తుతున్నారు ఈ లోకం. కానీ ప్రభు జ్ఞాని అయిన సొలొమోను అన్ని చెప్పొచ్చు కదా. ఆయన చెప్పొచ్చు కదా, నాకు వెండి ఉంది, బంగారం ఉంది, నాకేం తక్కువ లేదని చెప్పొచ్చు కదా. అదే నాకు జ్ఞానం ఇస్తుందని చెప్పొచ్చు కదా. జ్ఞానం కలిగిన ఒక గొప్ప మహానుభావుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వెండి బంగారం సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుకొనుట మేలు. ఈరోజు క్రైస్తవేతల సంగతి మనకు అనవసరం. క్రైస్తవులు బైబిల్ పట్టుకుంటున్న క్రైస్తవుల యొక్క అనుభవం ఎలా ఉండాలో తెలుసా? లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా దైవిక జ్ఞానం నాకుంటే చాలు. ఆ జ్ఞానమే దేవుని నీతియే నన్ను బ్రతికిస్తుంది. ఆ జ్ఞానం దేవుని బిడ్డలారా ఎంత గొప్ప మాట అసలు. ఈ మాట మన బ్రతుకులో గనక నిజంగా అమలుపరుచుకుంటే మన బ్రతుకులో మనం ఎక్కడికి పరిగెత్తాం. సమయం దొరికితే ప్రభు దగ్గర గడపాలి, సహవాసంలో గడపాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి అనే ఆలోచన కలిగి ఉంటారు క్రైస్తవులు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు అనబడుచున్న వారి బ్రతుకులు బైబిల్ చేతులుంది కానీ వాక్యం మాత్రం ఒంటి మీద, వాక్యం మాత్రం గుండెలో లేదు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడు ఎక్కడ ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. అనుకున్నారా అండి? విజయవాడ ప్రాంతంలో నీళ్ళు వచ్చి ముంచేస్తుందని అనుకున్నారా? తిండి దొరకని స్థితి ఉంటుందని అనుకున్నారా? బాధ కలుగుతుందని అనుకున్నారా? చచ్చిపోతారనే స్థితి అనుకున్నారా? క్షణములో కంది రెప్ప పాటుననే ఆ భయంకరమైన పరిస్థితి వాళ్ళకి ఎక్కడో కాదు, మన కళ్ళ ముందే కనబడుతుంది. ఏదో ఎక్కడో ఏ రాష్ట్రములలో అనుకుంటాం మనం, కానీ మన పక్కలోనే ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఎంత భయంకరమైన బాధ. ఏడవకుండా ఉండలేం. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయకుండా ఉండలేం. ఎవరి బిడ్డలారా, అంత భయంకరమైన పరిస్థితి. చర్చిలు కూడా మునిగిపోయినాయండి. చర్చిలో ఉన్న ఆ బిడ్డలందరూ, చర్చికి సంబంధించిన విశ్వాసాలందరినీ ఆ దైవ సేవకులు ట్రాక్టర్ మీద ఎక్కించుకొని వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తా ఉన్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి ఎవరి బిడ్డలారా. ఎప్పుడైనా అనుకున్నారా పరిస్థితి వస్తుందని? కానీ దేవుని యొక్క జ్ఞానం గనక మనకు ఉంటే ప్రతి దానిలో నుంచి తప్పించుకోగల కృప దేవుడు మనకు అనుగ్రహించును. తప్పక స్థితి దేవుడు మనకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి వారి కొరకు 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారా? 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారా? ఆ బాధ మన బాధగా ఎంచుకొని ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? మేము బాగున్నాం, మా పిల్లలు బాగున్నారు, మా ఇల్లు బాగుంది, మా కుటుంబం బాగుంది, నేను చక్కగా ఉన్నాను, 3 పూటలు తింటున్నాను, బట్ట కట్టుకుంటున్నాను, హాయిగా పడుకుంటున్నాను. వాళ్ళు అక్కడ ఏమైపోతే నాకేం బాధ అనుకుంటారు కదండి. నిజమైన క్రైస్తవుల అనుభవాలు ఏంటో తెలుసండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని, పక్కింట్లో ఏదైనా జరిగితే అది మన ఇంట్లోనే జరిగిందని భావించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారే నిజమైన క్రైస్తవులు. ఈరోజు అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి? ఎక్కడ కనబడదు కదా దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితాలలో జ్ఞానం వెండి సంపాదించుకోవడానికి, బంగారం సంపాదించుకోవడానికి, ఆస్తి సంపాదించుకోవడానికి పరుగులెత్తే వారే ఉన్నారు. కానీ జ్ఞానం కావాలి, నాకు దైవిక జ్ఞానం కావాలి, నేను దేవుని దగ్గర కూర్చోవాలి, దేవుని సన్నిధిలో మోగరించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సన్నిధిని వేడుకోవాలి అని ఒంటరి ప్రార్థన చేయాలి, సమయం దొరికిన కొలది దేవుని దగ్గర గడపాలి. ఆశ ఈరోజు చాలా మందికి లేదండి, చాలా మందికి. కానీ అదే స్థితి మన దగ్గరికి వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? సరే ఆలోచించాలి. గట్టి మీద ఉన్నాం, మేము గట్టెక్కాం అనుకుంటాం మనం కదండి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా సమయం దొరికినప్పుడు, భయంకరమైన పరిస్థితులు కళ్ళ ముందు కనబడేటప్పుడు వారి కొరకు 10 నిమిషాలు సమయం తీసుకొని ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉన్న వారే నిజమైన జ్ఞానవంతులు. దేవుని బిడ్డలారా, అలాంటి భక్తుల యొక్క అనుభవాలు అదే, అలనాటి భక్తుల అనుభవాలు అదే గనక వారిని ఎప్పటికెప్పుడు దేవుడు కాపాడుతూ వచ్చారు. ఈరోజు మనం కూడా
కాపాడబడాలంటే మన సొంతం కొరకు, మన స్వార్థ ప్రార్థన కాదు, పక్క వారి కొరకు, పక్క దేశం కొరకు, దేవుని కూడా పాడైపోచిన వారి కొరకు, దుఃఖంలో, బాధలో, సమస్యలో, పోరాటంలో ఉన్న వారి కొరకు మన జీవితాన్ని సమర్పణ చేసుకొని ప్రార్థన చేస్తే అది కదా నీతి. ఆ నీతియే కదా మనల్ని కాపాడేది. దేవుడు చేసిన పని అదే కదా. సమయమనక అసమయమనక రాత్రి అంతా ప్రార్థన చేయించు, పగలంతా దేవుని సువార్తను ప్రకటిస్తూ విరాము లేని దేవుని పనులు చేసి తండ్రి దగ్గరికి చేర్చబడ్డాడు. ఈరోజు మనం చేయవలసిన పనులు అవే. వెండి కొరకు, బంగారం కొరకు, ఆస్తి కొరకు, అంతస్తు కొరకు పరిగెత్తే వారిగా కాదు. ఇస్తాడు దేవుడు. మనం కష్టపడిన దాన్ని దేవుడు ఆశీర్వదించి మనకు కావలసింది అన్నీ ఇస్తాడు దేవుడు. ఏది తక్కువ చేయడు. తన పిల్లలకి ఏది తక్కువ చేయడండి. ఆ పూటకు కావాల్సిన ఆహారం ఇస్తాడు, ఆ పూటకు కావాల్సిన బట్టలు ఇస్తాడు, ఆ పూటకు కావలసిన నిద్రని ఇస్తాడు, ఆ పూటకు కావలసిన ఏదైనా సరే, ఆ పూటకు కావలసింది ఏదైనా దేవుడు మనకు ఇస్తాడు. కానీ బాధతో, ఉండే భారంతో, బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడమే కదా నీతి. ఆ నీతియే కదా మనల్ని కాపాడేది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను రాజు యొక్క అనుభవాలు అదేనండి. దేవుని బిడ్డలారా, వెండి సంపాదించుకోండి. ఆయనకి లేదంటారా? ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఆయనకున్న వెండిలో, బంగారంలో తృప్తి లేదు, ఆనందం లేదు. దైవిక జ్ఞానమే ఆనందం కలగజేస్తుంది అని ఆ మాటని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో రాశాడు. దేవుని బిడ్డలారా, లేక కాదు, దేవుని బిడ్డల అన్ని సమృద్ధి కలిగిన వ్యక్తి ఆ మాట రాశాడంటే ఉన్న దేనిలో కూడా ఆయనకు తృప్తి, సంతోషము, ఆనందము లేదు. లేదు. ఏది ఆనందం ఇస్తుందంటే దైవిక జ్ఞానమే ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ దైవిక జ్ఞానం వరకు మనం పాకులాడడానికి ప్రయాస పడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుని బిడలారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సమర్పణ చేస్తూ దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. 119వ కీర్తన 140వ వచనం చూడమ్మా. 119వ కీర్తన అదే 140వ వచనం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. ప్రియమైనది. సేవకులకి ఏది ప్రియమైనదంట? ఎవరి సేవకులు? మేము మాత్రమే సేవకులా? మీరు సేవకులు కదా? చెప్పండి. దేవుని పని చేసేవారు మీరు ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు, మందిరంలో ఏ చిన్న పని చేసినా అది దేవునికి సేవ చేసేవారు కనుక అందరు సేవకులే. సేవకులు, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని సేవకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్క దేవుని బిడ్డలారా, సేవకులమైన మేమే, మాకే ఈ మాటలు కాదు. ప్రతి ఒక్కరు దేవుని పరిచర్యలో ఏ చిన్న పని చేసినా వారు ఎవరికి చేస్తున్నట్టు? దేవునికి సేవ చేసేవారు. దేవునికి సేవ చేసే వారికి ఏది ప్రియంగా ఉండాలి? చెప్పాలి. ఏది ప్రియంగా ఉండాలి? దేవుని మాట. మాట చక్కటి మాట చదువమ్మ. మాట మళ్ళా. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. మిక్కిలి స్వచ్ఛమైనది. మన మాటలలో అన్ని కల్తీ, అన్ని అబద్ధాలే. ఒక్క అబద్ధానికి 10 అబద్ధాలు చెప్తాం. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి 10 అబద్ధాలు ఆడతాం. అర్థమవుతుందండి మీకు? ఒక్క మాట కప్పిపుచ్చడానికి 10 అబద్ధాలు దాంట్లో కలుపుతారండి ఈరోజు మనుషులు కదా. నిజం అంటే నిజం ఒకటి ఉండదు అని అర్థం. ఒక్కటి నిజం ఉండదు. కానీ దేవుని మాట ఏంటి? స్వచ్ఛమైనది. దేవుని మాట స్వచ్ఛమైనది. మా ఎంత చక్కటి మాట అండి ఆ మాట. దేవుని మాట స్వచ్ఛమైనది. ఈరోజు క్రైస్తవులమైన మన జీవితాలలో స్వచ్ఛమైన మాటలు ఎక్కడైనా ఉన్నదా? ఆలోచించండి. ఎక్కడైనా స్వచ్ఛమైన మాటలు ఉన్నాయా? కనబడదు. ఎక్కడ చూసినా కనబడదు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట, ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు దాంట్లో కలుపుతారు. అలాంటి మానవులుగా, క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? దేవుని మాట స్వచ్ఛమైనది. అది ఎవరికి ప్రియమైనది? సేవకులకు ప్రియమైనది. దేవుని బిడ్డలారా, సేవ చేసే ప్రతి ఒక్కరికి దేవుని మాటనే ప్రియంగా పెట్టుకోవాలి. దేవుని మాటనే ప్రియంగా పెట్టుకోవాలి. అది ఏ సేవ అయినా సరే. ఆతిథ్యం ఇవ్వడం ఒక సేవే కదా. ఆతిథ్యం ఇవ్వడం ఒక సేవ కదా. దేవుని బిడ్డల మందిరం ఊడవడం తుడవడం ఒక సేవ కదా.
మైక్ పెట్టడం ఒక సేవ కాదా? లైవ్ పెట్టడం ఒక సేవ కాదా? దేవుని బిడ్డలా దేవుని మందిరంలో ఏ చిన్న పని చేసినా అది దేవుని దృష్టిలో సేవే. అది దేవుని దృష్టిలో సేవ. దేవుని బిడ్డలారా, ఆ సేవలో ఒక ప్రత్యేకమైన సేవని ప్రభు మా చేతికి ఇచ్చాడు. అన్ని సేవలు దేవుని బిడ్డలారా, అన్ని సేవల్లో ఒక ప్రత్యేకమైన సేవని దేవుడు మాకు ఇచ్చాడు. అంతే, ప్రతి ఒక్కరూ సేవకులు. ఈ మాట ఎవరికి ప్రియంగా ఉండాలో తెలుసా? సేవకులకు ప్రియముగా ఉండాలి. దేవుని పిల్లలు మన జీవితాలలో ఎప్పుడు కూడా దేవుని మాట ఎందుకు ప్రియంగా ఉండాలంటే అది అబద్ధం లేనిది, మోసం లేనిది, కలంగం లేనిది. దేవుని బిడ్డలారా, ఏమాత్రము కూడా మాటల్లో ఏమి లేదు, మోసం అనేది ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా అబద్ధాలు, ఎక్కడ చూసినా యథార్థత లేదు. ఎవరు చూసినా వారి వారి స్వార్థాల కొరకు పనిచేసే వారే ఉన్నారండి. ఏ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు ఒక వ్యక్తి అంటే ఎక్కడో ఒక స్వార్థం వారిలో ఉంది. స్వార్థం లేకుండా ఎవ్వరు ప్రేమించరు ఈరోజు. వారి అవసరాల కొరకు ఒక వ్యక్తిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈరోజు. స్వార్థ ప్రేమ ఎక్కడ చూసినా స్వార్థ ప్రేమే కనబడుతుంది. కానీ నిజంగా స్వచ్ఛమైన మాట, స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఈ రోజులలో కనబడతలేదు. ఎక్కడ దేవుని తడిమి చూసినా కనబడతలేదు. ఏది స్వచ్ఛమైనదంటే దేవుని వాక్యము. అదే వారు నాకు ప్రియం, వీరు నాకు ప్రియం అని అనుకునే దానికంటే కొంతమంది ప్రాణ స్నేహితులన్న వాళ్ళలో కూడా ఏముంటది? స్వార్థం. రవంత స్వార్థం లేకుండా ఎవరు పనిచేయాలని మానవులుగా పుట్టిన ఎవరు కూడా స్వార్థపరులుగా లేకుండా లేరు. ప్రతి ఒక్కరు స్వార్థపరులు. కానీ స్వార్థం లేని వారు ఎవరు అంటే నజరేయుడని యేసు మాత్రమే. ఆయన ఒక్కడే స్వార్థం లేనివాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నిష్కళంకుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వ్యక్తి. ఆయన ఒక్కడే మన దగ్గర. మనం ఏమి ఇవ్వనన్నా మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం సరిగా స్తుతించకపోయినా మన కొరకు త్యాగం చేశాడు. మనం ఆయనని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ఏం చేశాడు? అది కదా స్వచ్ఛమైన ప్రేమ. అది కదా స్వచ్ఛమైన ప్రేమ. మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించడమే స్వచ్ఛమైన ప్రేమ కదా. ఒక్కొక్కరు ఏమంటారు? వాళ్ళు నన్ను ప్రేమించారా, నేను వాళ్ళని ప్రేమించడానికి? వాళ్ళు నాకు ఇచ్చారా వాళ్ళకి ఇవ్వడానికి? వాళ్ళు నన్ను చూసారా, నేను వాళ్ళని చూడడానికి అంటారు. స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని పిల్లలారా, ఆ ప్రేమనే ఆ దేవుని వాక్యం. యేసు ప్రభు అంటేనే ప్రేమ అంటేనే వాక్యం. ఆ వాక్యము స్వచ్ఛమైనది కనుక దానిని మనం ప్రియంగా పెట్టుకోవాలి. ఏ పూట కా పూట దేవుని వాక్యాన్నే చెప్పండి దేవుని వాక్యాన్నే ప్రియంగా పెట్టుకోవాలి. అయ్యా నువ్వు ఉంటే నాకు ఇట్లా పెట్టుకోవడం కాదు, బైబిల్ పెట్టుకోవడం కాదు, తల కింద పెట్టుకోవడం కాదు, పక్కలో పెట్టుకోవడం కాదు. గుండె లోతులో దేవుని వాక్యమే క్రియ చేయాలి. దేవుని వాక్యాన్ని గుండె నిండా నింపుకోవాలి. అప్పుడు కొన్ని సందర్భంలో బాధ కలిగిన పరిస్థితుల ప్రభావాలు ఎన్ని ఉన్నా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నేనున్నాను కదా నీకు అని లోపల నుంచి దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఆదరిస్తును కాక, మనల్ని బలపరచును కాక, ఓదార్చును కాక, దేవనత్తును కాక, ధైర్యపరచును కాక, దేవుని కార్యాలు మన బ్రతుకులో జరుగును. వాక్యం సమయం దొరికినప్పుడల్లా యవనస్తులు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు చిన్నోడు పెద్దోడు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు చదువుతున్నావా? వాక్యం చదువుతున్నావా? ఏంటి అవునా మంగే గారు చదువుతున్నావా వాక్యం? పొద్దున రాకపోయినా టైం లేకపోయినా ఈవినింగ్ వచ్చాక కూడా కాలేజీలు అడిగేసుకొని ఫస్ట్ బైబిల్ చదవాలి. ఫస్ట్ బైబిల్ చదివి అప్పుడు కొంచెం ప్రార్థన చేసుకొని అప్పుడు కొంచెం తిని అప్పుడు బుక్ పట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు దేవుని వెంబడించలేదనుకో రానున్న రోజులలో మహాభయంకరమైన పరిస్థితి. ఫస్ట్ దేవుని ముందు పెట్టుకోవాలి. మీ బ్రతుకులలో జ్ఞానం లేకపోయినా, కష్టమైన సబ్జెక్టు మీ ముందు కనబడినా, దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితేనే జ్ఞానం ఇస్తాడు దేవుడు మనకు. బైబిల్ చదివితేనే జ్ఞానం ఇస్తాడు. బైబిల్ చదివితేనే ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. బైబిల్ చదివినప్పుడు ఉన్నతమైన స్థాయిలోకి మనము
రావడానికి అవకాశము ఉంది. అలాంటి భక్తుల యొక్క అనుభవాలు అదే. బైబిల్ చదవడమే, ప్రార్థన చేయడమే, దేవుని కొరకు బ్రతకడమే, ఇవన్నీ కదా ఆ రోజు భక్తులని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది. ఏంటనుకుంటున్నారు? వాళ్ళు చదువు కాదు, వాళ్ళు చదువు కాదు. చదువు లేని వారు కూడా జ్ఞానవంతులుగా బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రేమించారు, వాక్యాన్ని గుండె నిండా పెట్టుకున్నారు, వాక్యాన్ని మోసుకొని వెళ్ళారు, వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళారు. అందుకే దేవుని కార్యాలు. ఒక మాట, యెహోషాపాతు జీవితాలలో అంత ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటంటే బైబిలు దేవుని వాక్యాన్ని ప్రకటించాడంట, మోసుకొని వెళ్ళి ప్రకటించాడ యెహోషాపాతు. అందుకే అంత ఉన్నతమైన జయం యెహోషాపాతుకు దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన బ్రతుకుని ఎంతవరకు వాక్యం సమయం దొరికినప్పుడు గంటలు 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 వాక్యం చదవాలమ్మా, గంటలు గంటలు చదవాలి. ఈ రోజులలో ఎక్కడ చూసినా సెల్లు పిచ్చి ఎక్కువైపోయింది. సెల్లు పిచ్చి 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 ప్రేమ, సెల్లు పిచ్చి ప్రేమ. ఎంత బైబిల్ చదివితే అంత తెలివిస్తాడమ్మా దేవుడు నీకు, ఎంత జ్ఞానం నీకెంత ఎక్కడ వెతకక్కర్లేదు. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే అందులో మనకు దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు? ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు దేవుడు మిమ్మల్ని. లోకం బైబిల్ పక్కన పెట్టాలి అంతే. బైబిల్ ఒంటరిగా గడపండి. ఊరు వచ్చాక దేవుడు ఒంటరిగా ప్రార్థన చేయండి. ప్రభువా మీ జ్ఞానం ఇవ్వండి నాయనా, ఈ చదువులో మాకు ఉన్నతమైన స్థాయిని ఇవ్వండి ప్రభువా అని దేవుడి సన్నిధిలో కనుక బైబిల్ చదివి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టడం కాదు. ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రార్థన ఉంటుంది మీ వెనకాల, మా ప్రార్థన ఉంటుంది మీ వెనకాల, సంఘ ప్రార్థన ఉంటుంది మీ వెనకాల. కానీ నీ వ్యక్తిగత ప్రార్థన కావాలి. యవ్వన కాలంలో మీ వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. చాలా అంటే చాలా. ఇప్పుడు అమ్మ నాన్న అన్నం తింటే కడుపు నిండుతుందా? నీ కడుపు నిండుతుందా? ఎవరు తింటే నిండుతుంది? ఎవరు తింటే తింటుంది? చెప్పండి, ఎవరు తింటే తింటుంది? మీకు ఆకలి అయినప్పుడు మీరు తింటేనే మీ కడుపు నిండుతుంది కదా. వాళ్ళ భక్తి నీ దగ్గరికి రాదు, నీ భక్తి నీ దగ్గర ఉంటుంది. అందుకే అంటారు యోగు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. మన భక్తి, ఎవరి భక్తి నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది, మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో, ఎలాంటి గట్టు సమస్య మీకు ఎదురైనా ఆ భక్తి మీకు ధైర్యాన్ని కలుగచేస్తుంది. ఆ ప్రార్థన, ఆ బైబిల్ చదవడం మీకు ధైర్యాన్ని కలుగచేసి, ఇంతే కదా, ఇందులో నేను గట్టకేస్తా, ఇందులో నేను పైకి వచ్చేస్తా అనే ఆ ధైర్యం అనేది నీకు కలగచేస్తుంది. అందుకే ఈ యవ్వన దశలోనే ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన, చాలా ప్రాముఖ్యమైన. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు. ఒక అమ్మాయి బైబిల్ పెట్టుకొని వెళ్తున్నారు బ్యాగ్లో. మీకు చెప్పాను నేను, అందరూ చిన్న బైబిల్ తీసుకొని బైబిల్ ఇప్పుడు సెల్ ఉంది కదా మీకు కదా, ఇప్పుడు బైబిల్ అక్కర్లేదు, సెల్లులో యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు బైబిల్ వచ్చేస్తుంది కదా. అప్పుడు అది కాదు. ఆ అమ్మాయి చిన్న బైబిల్ ఒకటి బ్యాగులో పెట్టుకొని అందరూ ఫ్రెండ్స్ అందరూ భోజనం చేస్తుంటే ఆ ఇచ్చిన ½ భోజనం కొరకు లంచ్ టైము ఇచ్చిన ½ ఆ పిల్లలందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చేస్తుంటే ఈ అమ్మాయి త్వరగా భోజనం చేసేసి పక్కకు వెళ్ళి బైబిల్ తీసుకొని టక 2-3 అధ్యాయాలు చదివేశాడు. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఆ బిడ్డ చదువు అంతా కూడా ఆ విధంగా చదివి దాదాపు 2-3 సార్లు ఆ బైబిల్ పూర్తి చేసుకుంటూ, ఆ బైబిల్ వాక్యాలంతా గుండెలో కండక్ట్ పెట్టుకుంటూ ఆ బైబిల్ ధ్యానించుకుంటూ, ఎక్కడ ఉన్నా ఫ్రెండ్షిపే బైబిల్, ఫ్రెండ్షిపే భక్తే, అలా చేసుకుంటూ గొప్ప కలెక్టర్ అయిందండి అమ్మాయి. గొప్ప కలెక్టర్ అయిపోయింది. ఎంత గొప్ప తెలివి చూడండి అమ్మాయికి. ఏం చేసింది? ఆమె చదువు కాదు, భక్తి ఆమె బ్రతుకులో ఉన్నతమైన స్థాయిని ఉన్నతమైన స్థాయిలోకి నడిపించింది ఆ బిడ్డని. ఈరోజు మీరు అనుకోవచ్చు, బైబిల్ చదవడమా ప్రార్థన చేయడమా, బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా? ఖచ్చితంగా వచ్చేస్తుంది, డౌటే లేదు, అనుమానం అస్సలకి లేదు. బైబిల్ చదివి ప్రార్థన చేసి మీరు చదవండి. ఎలాంటి కష్టమైన సబ్జెక్ట్ మీ ఎగ్జామ్స్లో వచ్చినా, క్వశ్చన్ వచ్చినా తగామని జ్ఞాపకం చేస్తాడు దేవుడు. మీ హస్తంలో దేవుడి హస్తం వచ్చి రాయిస్తాడు.
ఎంతమంది సాక్ష్యాలు దేవుని బిడ్డలారా. ఈరోజు అది లేకనే అపజయాలు పాలవుతున్నారు. ఈరోజు భక్తి లేకనే అపజయాలు పాలు. భక్తి చేసిన వారి జీవితాలలో ఓటమంటూ లేదు, ఓటమంటూ లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, వారు ఓడిపోరు. వారు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎవరు చూస్తారా భక్తి తెలుసా? తల్లిదండ్రులు చూడరు, మేము చూడం, దేవుడు చూస్తాం. అమ్మాయి, ఈ అబ్బాయి అలానా టైంలో బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కొరకు భక్తి కలిగి ఉన్నారు అని ఆ సంగతి దేవుడు చూసి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో రావడానికి కారణం ఒకటే, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, భక్తిలో ఎదగాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు భక్తి చేసిన వారు చల్లారిపోతున్నారు. కానీ భక్తి ఎంత విలువ కలిగినదో అలనాటి యొక్క దైవజనుల యొక్క ఆ మాటలను బట్టి. అందుకే చూడండి ఎంత చక్కటి మాట, ఆయన మాట స్వచ్ఛమైనది, అది తన సేవకులకు ప్రియమైనది. మనం దేనిని ప్రియంగా పెట్టుకోవాలి? ఆయన మాటని. అయ్యా, లోకంలో ఏది నాకు ప్రియమైనది కాదయ్యా, నీ మాటనే నాకు ప్రియమైనదయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే, మన భక్తిని బట్టి, మన సమర్పణను బట్టి దేవుని వాక్యం మన బ్రతుకులో ఆ కార్యాలు, మాటలు చదవడం, దేవుని కొరకు ధ్యానించడం, దేవుని కొరకు పనిచేసే కారణాన్ని బట్టి ఈరోజు తప్పనిసరిగా రానున్న దినములు ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. ఈ భయంకరమైన పరిస్థితిలో మనం చేసే భక్తి దేవుడు చూసి మన బ్రతుకులో గొప్ప కార్యాలు. లోకం నిన్ను చూసేది ఏం తెలుసండి? నీ భక్తిని చూస్తుంది, నీ ప్రార్థనే చూస్తుంది. లోకం నిన్ను చూసేది నీ అందం కాదు, నీలో నుంచి భక్తి చూడాలి, భక్తి చూడాలి, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని చూడాలి ప్రభు. ఆ భక్తి మన బ్రతుకులో ఒక ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తుందని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఖచ్చితంగా దైవాశీర్వాదానికి మన పాత్రలుగా మార్చబడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందుకే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ మాట వింటే దేవుడు ఏం చేస్తాడో చూడండి. ద్వితీయోపదేశ కాండం 1వ వచనం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న మాట చూడమ్మా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. మాట, దేవుని మాట, మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. అమ్మా, దేవుని మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా భక్తి చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వినాలే, వినాలే, విని ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? ఎప్పుడు? ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని. అది అది దేవుని కార్యం. ఆయన మాట అన్ని కొన్ని అన్నాడా? మాట అన్ని జాగ్రత్తగా విని వాటిని బట్టి నడుచుకొనిన ఎడల అంటే నువ్వు నడవకపోతే నీకు జయం రాదు, నడుస్తే జయం ఇస్తాను అని. ఆ ఎడల, అందుకే అది ఆ మధ్యలో ఆ మాట పెట్టాను. అర్థమైందా? నడుస్తే నీ బ్రతుకుల కార్యాలు, నడుస్తే నీ బ్రతుకుల కార్యాలు, నడవకపోతే అది అదే దేవునితో గడిపే అనుభవాలు, దేవునితో గడిపే అనుభవాలు, మాట విని అనుభవాలు, మాట విని వాటి ప్రకారం నడిస్తే భూమి మీద గొప్ప ఉద్యోగం కావాలంటే ఎవరి మాట వినాలి? అందరికంటే ఉన్నతమైన స్థితి కావాలంటే ఎవరి మాట వినాలి? చెప్పాలి, చెప్పాలి. ఎవరి మాట వినాలి? వినాలా? విని ఏం చేయాలి? వింటారు, అందరు వింటారు. ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళందరూ వింటలేమా? చెప్పండి, మనం కూర్చున్న వాళ్ళందరూ వింటలేరా? నడిచేవారు ఎవరు? అందుకే అన్నాడు, అమ్మా ఆయన ద్వారా పుట్టింపబడిన మనకే అంత జ్ఞానం ఉంటే ఆయన ఎంత జ్ఞానవంతుడు.
వింటే చాలా ఏం చేస్తాడా అని అనుకోము కదా. వింటే ఎక్కడైనా వింటాం కదా, కానీ నడిచేది చాలా కష్టం. కానీ దేవుడు ఏమంటాడు, కష్టమైన పర్వాలేదు నడువు. ఆ నడిచే స్థితిలోనే నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ భక్తి చేసే స్థానమే దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తాడు. ఆ భక్తే మనకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు. నీకు ఏం చేయాలి? నడవాలి, వినాలి, నడవాలి, చదవాలి, అనుసరించాలి, చదవాలి, అనుసరించాలి, వినాలి, అనుసరించాలి. అప్పుడే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఉన్నతమైన స్థాయి దేవుడు మనకు కావాలంటే ఒకటే సూత్రం, అంతే. ఆ సూత్రం కనుక పాటిస్తే ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఉంచుతాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు మనలాంటి 33 అబద్ధాలు ఆడేవారము కాదు కాదు కాదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయనలో మోసం లేదు. అందుకే అన్నాడు ముందే, స్వచ్ఛమైనది ఆయన ఉపదేశం. ఎలాంటిది? ఆయన వాక్యం ఎలాంటిది? స్వచ్ఛమైనది. అది మన జీవితాలలో ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవడానికి మన జీవితాన్ని సమర్పణ చేయాలి, సమర్పణ చేయాలి, సమర్పణ చేయాలి. అప్పుడు మన బ్రతుకులు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యం ఏం కలుగజేస్తుంది? మనకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఆయన వాక్యం మన బ్రతుకులు ఏం చేస్తుంది? జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారు? అన్నిటికంటే, అందరికంటే, అమ్మా తోటి ఫ్రెండ్స్ల కంటే, ప్రాణ స్నేహితుల కంటే, ప్రాణ స్నేహితురాళ్ళ కంటే, అన్నిటికంటే గొప్పది దేవుని మాటని ప్రియంగా పెట్టుకోవాలి. అప్పుడు మన బ్రతుకులు గొప్ప కార్యాలు చూస్తాం. అంతేకాదు ఆయన ఆజ్ఞలన్నీ విని అనుసరించి నడిస్తే అందరికంటే ఆయన మాటని మనం ప్రియంగా పెట్టుకుంటే, ఆయన జ్ఞానంతో మనం నడిపింపబడితే, ఆయన మాటకు విధేయత చూపి నడవగలిగితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఏం చేస్తాడు? ఇచ్చిస్తాడా? ఎవరికి కావాలి ఇచ్చి? మరి ఇచ్చి ఎవరికి కావాలి చెప్పండి. ఎవరికి కావాలి ఇచ్చి? ఎవరికి కావాలి చెప్పండి. కావాలా? కావాలా? కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా శక్తివంతుడైన దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు అమ్మా. ఆయన మాటలోని అన్ని దాగి ఉన్నది, ఆయన ఉపదేశంలోని అన్ని దాగి ఉన్నది, ప్రతిష్టలోనే అన్ని దాగి ఉన్నది, సమర్పణలోనే. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతికి అనుభవాలలోనే అన్ని దాచిపెట్టాడు దేవుడు. అందుకే ఈ ధనమంతా కాదు, ఇదంతా కాదు, ఇదంతా ఈ వెండి బంగారాలు కాదు జ్ఞానం ఇచ్చేది. ఏది జ్ఞానం ఇస్తుంది? జ్ఞాని అయిన సొలొమోను విలువైన మాట చెప్తున్నాడండి. అమ్మా, మనకు కొంచెం వెచ్చి రాగానే మనకి ఎక్కడ కనబడదు, ఏ మనిషి కనబడదు, అసలు అలా ఇలా. కానీ జ్ఞాని అయిన సొలొమోను వాక్యానికి ఎంత విలువించాడో చూడండి. ఎంత విలువించాడు, ఎంత విలువించాడు. పాపం చాలా మంచోడు, కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి విశ్వాస పట్టికలో నుంచి వేరు లేకుండా తిరిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, విశ్వాస వీరుల పట్టికలో పేరు లేకుండా భయంకరమైన పరిస్థితి కలిగింది. చాలా చాలా భక్తి చేసిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దంటే అన్ని జనులకే ఇదే వచ్చిన బాధ, నష్టమంతా ఇక్కడే. వెళ్ళొద్దని పని చేసిన కారణాన్ని బట్టి, చెయ్యకూడని పని చేసిన కారణాన్ని బట్టి ఆ భయంకరమైన పరిస్థితి కలగవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఎంత జ్ఞానంతో రాశాడు పత్రిక. దేవుడు కూడా ఆ ప్రసంగి గ్రంథం చూస్తే, సామెతల గ్రంథం చూస్తే ఎంత ఆ యవన పిల్లల బ్రతుకులలో ఎంత గొప్ప కార్యాలు చేసే మాటలు జ్ఞాపించాడు. కానీ చివరికి తన దేవుని సన్నిధిలో నిలబడలేని భయంకరమైన పరిస్థితి. ఏది ఏమైనా వాక్యం మన జీవితాలలో కార్యాలు కనిపిస్తుంది. చాలా అండి దేవుని బిడ్డలారా, సువర్ణం లాంటి ఆ మాట బైబిల్ గ్రంథంలో లిఖించాడు, గ్రంథాలు రాశాడు. చక్కగా దేవుని బిడ్డలారా, ఎన్నో విధమైన దేవుని బిడ్డలారా, ఆయన వండి అన్నిటినీ, భూమి మీద ఉన్న పక్షులు, జంతువులు, ఆకాశం మీద ఎగిరే పక్షులు అన్నిటినీ పరిశోధించాడు, పరీక్షించాడు. గొప్ప శాస్త్రవేత్త అనొచ్చు. అలాంటి వ్యక్తి ఆయనకున్న దేనిని బట్టి గర్వం లేదు, కానీ వాక్యమే మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట ఎంత గొప్ప మాట అండి. ఆ మాట ఎంత విలువైన మాట. ఆ ఒక్క మాట చాలు మన గుండెకి కదా. దేవుని మేడం, ఈరోజు
వెండే గొప్ప అనుకుంటారు, బంగారమే గొప్ప అనుకుంటారు, ఇల్లు ఆస్తి పొలాలే గొప్ప అనుకుంటారు కదండి. కానీ అన్నీ ఉన్న సొలొమోను దేనిని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాడు? అందుకే అన్నాడు, అయ్యా ఈ మనుషులని నడిపించడానికి నాకు చేత కాదు, నేను బాలుడనయ్యా, జ్ఞానం లేదయ్యా, నీ జ్ఞానాన్ని నాకు కలిగి చేయమని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి జ్ఞానమే అడిగాడు. దేవుని బిడ్డ సొలొమోను రాజు ఏమడిగాడు? జ్ఞానమే అడిగాడు. దేవుణ్ణి అడిగిన వాటిని ఇచ్చి జ్ఞానంగా దేవుని బిడ్డలారా తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చగల జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. మనం కూడా జ్ఞానం కావాలంటే ప్రభు దగ్గర ఉండాలి. వెళ్ళి బంగారం మన జ్ఞానాన్ని కలగ చేయదని చెప్పాడు. దేవుని బిడ్డలారా వాక్యం నాకు ఎంతో ప్రియమైనదని చెప్పాడు. ఆయన వాక్యాన్ని మనం ప్రియంగా పెట్టుకొని ఆయన మాటకు మనం విధేయత చూపి జ్ఞానవంతులుగా దేవుని కొరకు మనం బ్రతుకుతే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా చెయ్యును. చెప్పాలి ఏమిస్తున్నాడు? 139వ కీర్తన 17వ వచనం చదువుమా. 139వ కీర్తన 17వ వచనం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఏంది ఏంది నా తలంపు నా ఇష్టం అంటమ్మా. కానీ ఆ భక్తుల యొక్క మాటలు చూడండి అమ్మా. దేవా నీ తలంపులయ్యా, నీ తలంపు ప్రకారం నన్ను నడిపించమని ఎవరైనా అడుగుతారా దేవుని దగ్గర ఈరోజు? ఏది ప్రియంగా పెట్టుకున్నారండి? తలంపులు. ఎవరి తలంపులు? ఎవరి తలంపులు ప్రియంగా పెట్టుకున్నాడు? దేవుని తలంపు. ఈరోజు నాకు గొప్ప తెలివి ఉంది, నా తెలివి ముందు దేవుని తెలివి ఎంత అనుకుంటామని. అవునా? చెప్పండి. నా తెలివి ముందు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయండి ఈ రోజులలో. నా తెలివి ముందు దేవుని తెలివి ఎంత? వద్దండి. కొన్ని సందర్భంలో కొంతమందికి చెప్తాను, వద్దయ్య బాబు అక్కడికి వెళ్ళొద్దమ్మా మంచిది కాదమ్మా. నా ఇష్టం, నా తలంపు ప్రకారం పోతా అంటారు. గుందర పడతారు. ఎక్కడ పడతారు? ఆ తర్వాత వెళ్తారు, ఆహా లేదమ్మా కాలేదమ్మా, లేదమ్మా వెళ్తలేనమ్మా. ఏమైంది? అంతే. నీ తలంపుతో వెళ్తే చెప్పండి. నేను పిల్లలకి చెప్పాను, అరే నాయనా ఇద్దరు ఒకే కాలేజీకి వెళ్ళిరా అని చెప్పి. ఆహా లేదు, నేను అన్న కాలేజీకి వెళ్ళను. నేను అన్నాను, అరే ఇద్దరు ఒకే చోటుకి వెళ్తే ఒకరికి తోడుంటారు కదరా, ఒకరికొకరు బాగా. ఒక్క సంవత్సరమే కదా తేడా. వాడు 1 సంవత్సరం ముందే వచ్చేస్తాడు, నువ్వు 1 సంవత్సరమే ఒక్కడిగా ఉంటావు. ఆ కాలేజీకే వెళ్ళరని. ఆహా పెద్ద కాలేజీలు చూస్తా, పెద్ద ఇంకెక్కడన్నా పెట్టి చూస్తా. ఎవరి తెలివి చెప్పు? ఎవరి తెలివి చెప్పండి? ఎవరి తెలివి? దేవా నీ తలంపులు ఎంత ప్రియమయ్యా నాకు కదా. చివరికి ఎక్కడికి వచ్చారు చెప్పాలి అంటాము. పెద్దమే కదా, కావాలని ఏదో చెప్తుందేమోలే కదండి. కావాలనేమో చెత్తదేమో. నా ఇష్టం వచ్చిన కాలేజీకి పోతా, ఆ కాలేజీకి ఎందుకు వెళ్తా నేను కదా. ఉంటుంది పిల్లలు కదా, కుర్రోళ్ళు కదా, వాళ్ళకు ఉంటుంది ఆ తలంపులు. కాదంటలే నేను. కానీ తిరిగి ఎక్కడికి రావాలి? దేవుని ఆలోచన ప్రకారంగా ఉన్న స్థితికే రావాలి. అందుకే ఎప్పుడు కూడా దేవుని ఆలోచనకు మనం చోటు ఇవ్వాలి. దేవుని ఆలోచనకు చోటు స్టార్టింగ్ లోనే చెప్పిన అదేంటి ఏం రాశాడు? ఎంసెట్ రాసిన తర్వాత చెప్పాడు కదా. ఆ పెద్దోడు కాలేజీ వస్తే సాండికి తెలుసు, సాండి సాక్ష్యం కదా. పెద్దోడితో ఇద్దరు కలిసి పోతే బాగుంటుంది కదరా. వద్దు ఇంకా ఈ కాలేజీ ఎందుకు, ఈ కాలేజీలో వస్తే ఈ కాలేజీ పంపించేస్తే అయిపోతుంది అని అంటే, ఇంకో కాలేజీ వచ్చింది పోనీ రెండోసారి పెట్టు, ఇంక 2 సార్లు పెట్టు అని అన్న. ఆ 2వ సారిలో ఎవరి తలం వచ్చింది అక్కడ? స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్న వాటిలోనే మనం ఫెయిల్ అవుతామండి. మనం అనుకుంటాం చిన్నదాన్ని, కానీ ఆ చిన్నది కూడా దేవుని ప్రణాళిక ప్రకారం నడవాలని ఆశపడతాడు ఆయన. చిన్నది అనుకుంటాం మనం కదండి, ఇది చిన్నది అనుకుంటాం కదా. కొంతమంది ఎంత తెలివి ఉపయోగిస్తారో తెలుసా అండి. నాకు నవ్వు వస్తుంది. తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి అంటే మీరని కాదు. కొంతమంది ఉంటారు నా దగ్గర. యేసు రక్తమే జయం. వాళ్ళ ఆలోచన, వాళ్ళ గొప్ప తలంపు వాళ్ళదే. నా ఉద్దేశ ప్రకారంగా పోతా. అది ఫెయిల్ ఎందుకు? అప్పుడు అంటాను దొబ్బేయాలి అంతే. పో అంటారు. అప్పుడు తర్వాత 2 రోజులు కూడా చేయరు.
2 రోజులు కూడా ఉండదు ఆ తలంపు. మళ్ళా తిరిగి ఇక్కడికి రావాల్సింది. అందుకే ఆ రోజు భక్తులు దేనికి చోటు ఇవ్వలేదు. దేనికి చోటు ఇచ్చారు తెలుసా? దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమబ్బా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రభా నా తలంపు కాదయ్యా, నా ఉద్దేశాలు కాదయ్యా, నీ తలంపు ప్రకారం నీ ఉద్దేశ ప్రకారంగా నన్ను దేవుని చిత్తానుసారంగా నడిపించబడే వారు ఆ పనే చేస్తారు. దైవ చిత్తం జరగడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆ చిత్తం జరగడానికి కొంచెం ఆలస్యం అయ్యింది. వాళ్ళు 2 వెళ్ళారు, 3 వెళ్ళారు కాలేజ్ చూడడానికి. ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వ్యక్తమే చేయాలి. 4 వెళ్ళారు కదా, 4 వెళ్ళారు ఆ కాలేజ్. అయితే ఫస్ట్ వచ్చిన కాలేజ్ చూడడానికి. అది అసలు వచ్చిందనగా అంత దూరం ఎందుకు బాబు అని అన్నాం. అంటే ఇలా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంది కదా, తిరిగి రావాలి కొంచెం ఆ ఆటోలో ఏదో వెళ్ళి కొంచెం డబ్బులు అంతా చూసుకొని రావాలి కదా. తల్లిదండ్రులు బాధ్యత కాబట్టి వెళ్తారు, కాదంటలేదు. కానీ ఎవరి తలము నెరవేర్చబడుతుంది? మన బ్రతుకులో కూడా కొన్ని కార్యాలు ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రభువా నా ఎడల నీ తలంపే నెరవేర్చబడాలి, నీ ఉద్దేశమే నెరవేర్చబడాలి. ఆ చదువుగా నా మాట ఎంత చక్కగా ఉంది. వాటి మొత్తం ఎంత గొప్పది, అది వాటి మొత్తము ఎంత గొప్పది. వాటిని లెక్కించదనా వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అవి ఇసుక కంటేను ఎక్కువ ఉన్నది. చెప్పడం గట్టిగా. దాని మొత్తం ఎంత గొప్పది అంటే దేవుడిచ్చే లెక్క ప్రకారం, ఆయన లెక్క ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం ఇచ్చేది గొప్పది. అర్థమవుతుందా మీకు? అది గొప్పది. మన చిత్తం కాదు, దేవుని చిత్తానుసారంగా వచ్చేదే గొప్పది. అందుకే ఎప్పుడు చెప్తాను, ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని చిత్తానికి అడగడం తప్పను కాదు, అడగాలి. మనం అడిగి లాస్ట్కి ఒక మాట వదిలేయాలి దేవునికి. అయ్యా ఇది నీ చిత్తం అయితేనే, ఇది నీ తలంపులో ఉంటేనే, ఇది నీ ఉద్దేశంలో ఉంటేనే ఈ కార్యాలు చెయ్యి ప్రభు అని దేవుని మీద వదిలేస్తే ఆయనకిష్టమైన రీతిలో, ఆయన తలంపు ప్రకారం, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా మన బ్రతుకులో కార్యాలు జరుగును గాక. అదే మన బ్రతుకులో గొప్పదిగా మార్చబడింది. అది చాలా మన దృష్టికి కొన్ని సందర్భాలు చిన్నగా కనిపిస్తుంది. అది చిన్నగా కనిపించవచ్చు కదా. ఇంతేనా దేవుని చిత్తమన్న ఇంతేనా అనుకుంటాం మనం. కానీ అదే దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసా అండి? అది గొప్పదిగా ఉంటుంది. అదే దేవుని దృష్టిలో గొప్పదిగా మార్చబడుతుంది. ఆయన ఇచ్చే ఏ చిన్నదైనా ఆయన దృష్టిలో గొప్పదే. ఎందుకంటే అది ఆయన ఇష్ట ప్రకారంగా ఇస్తున్నాడు. ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన మెచ్చుకొని ఆయనకు దేవుని కూడా ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు కనుక అది మన దృష్టిలో చిన్నదిగా ఉండొచ్చు, కానీ ఆయన దృష్టిలో చిన్న ఉద్యోగం ఉండొచ్చు ఆయన చిత్తానుసారం. అదే దేవుని దృష్టిలో చిన్న జీతం ఉండొచ్చు ఆయన దృష్టిలో, అది దేవుని దృష్టిలో ఎంత గొప్ప ఆలోచన అండి దేవుని ఆలోచన కదా. ఎప్పుడైనా ఆలోచించామా? మన ఆలోచన ప్రకారం అది కావాలి కదా. అందులో నష్టమే మన బ్రతుకు. అది దేవుని దృష్టిలో గొప్పతనం కాదు. ప్రభు చిత్తానుసారంగా ఇచ్చే ఏ చిన్నదైనా అది మన దృష్టిలో, కానీ ఆయన దృష్టిలో ఇప్పుడు చెప్పండి, ఆయన దృష్టిలో గొప్పదిగా ఉండాలా మన దృష్టిలో? చెప్పండి. అదే పిల్లలు స్టార్టింగ్ ఒకేసారి ఇస్సాకు విత్తనం వేసి క్రమక్రమేణ అభివృద్ధికి వచ్చాను. ఒకేసారి ₹1,00,000 జీతం 10,000 వస్తుంది. ఆ 10,000 దేవుని దృష్టిలో గొప్పది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏం చేస్తాడంటే దేవుడు పెంచుతూ పోతాడు. అది కదా దేవుని గొప్పతనం, అది కదా దైవ కార్యాలు. దాని కొరకు మన జీవితాన్ని సమర్పణ చేయాలి. ప్రభా ఏదైనా సరే నన్ను ఇచ్చిన దాంట్లోనే సంతోషం, ఇచ్చిన దాంట్లోనే నీవు ఇచ్చిందే గొప్పది. నువ్వు సంతోషంగా నాకు ఎంత ఇస్తే అదే గొప్పది. దానిలో మనం సంతోషంతో ముందుకు వెళ్తే రానున్న రోజులో ఇస్సాకు వల్లే మనల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టును, అభివృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చును కాక. అట్టి అనుభవంలోకి మనం మార్చబడడానికి మన జీవితాన్ని. అలాంటి భక్తులు ఎవరు ఒకేసారి గొప్పలు అవ్వలేదమ్మా. బైబిల్ గ్రంథంలో ఉన్న దైవజనులు ఎవ్వరు ఒకేసారి గొప్పలు అవ్వలేదు. దేవుని బిడ్డలారా, ఒక దినము మొదటి దినములలో దైవ సేవకులు ₹5 ₹10 దేవుని బిడ్డల కానుక తీసుకొని
ఆ సేవ చేసి దేవుని బిడ్డలారా కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి ఆ 10 రూపాయలతో 5 రూపాయలతో పోషింపబడితే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కోటేశ్వర్లు అయ్యారు. ఆ తల్లిదండ్రులు చేసిన గొప్ప కార్యాలు పిల్లలు కోటీశ్వరులుగా మార్చబడగల కృపనిచ్చాడు దేవుడు. అలా సాక్ష్యాలు వింటుండే మా తల్లిదండ్రులు ఏ విధమైన సేవ చేశారు. ఈ రోజు మేము వాళ్ళు కాళ్ళనడక మీద సేవ చేశారు. ఈరోజు మేము కారులో సేవ. తల్లిదండ్రులు చేసిన కార్యాలు కదా పిల్లల జీవితాలలో గొప్పతరంగా గొప్ప జీవితంలోకి మార్చబడేది. దేవుని బిడ్డలారా, అది ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో గొప్పది అనుకున్నారు ఆ రోజు దైవ సేవకు. ఆ రోజు ఆ 10 రూపాయలు 5 రూపాయలే దేవుని దృష్టిలో గొప్పది అనుకొని దేవుని పరిచర్యను కొనసాగించిన కారణాన్ని బట్టి ఈరోజు తన పిల్లలు వారి భక్తిని బట్టి, వారి సమర్పణను బట్టి, వారి త్యాగాన్ని బట్టి, వారి ప్రతిష్టతని బట్టి ఈరోజు ఆ పిల్లలు కోటేశ్వరులుగా దేవుని సన్నిధిలో కార్లలో తిరిగి సేవ ఊరికినే రాదమ్మా. శ్రమ లేకుండా ఏ విధమైన ఫలితాలు మనకు ఉండదు. ఈరోజు మన మధ్యలో ఉన్న బిడ్డలు ఆ రోజు తల్లి తండ్రులు రూపాయికి రూపాయి కష్టపడారు. ఈరోజు వాళ్ళు కోటేశ్వరు అయ్యారంటే వాళ్ళ బాటలో వాళ్ళు నడిచారు కనుక, ఏమీ లేకపోయినా ఉన్నదాన్ని దేవునికి ఇచ్చి దేవుని కనపరచడానికి ఇష్టపడ్డారు కనుక ఈరోజు వారు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు. ఊరికనే రాలేదు ఆశీర్వాదాలు. కష్టం లేకుండా, శ్రమ లేకుండా ఆశీర్వాదాలు రాదమ్మా. శ్రమ లేకుండా మనకు ఆశీర్వాదాలు రాదు. ఈరోజు ఈ గుట్ట మీద అందరూ కూడా, ఆఖరికి మా వాళ్ళు కూడా, మా బావగారు కూడా వచ్చి వీళ్ళకి ఎక్కడ దొరకలేదు ఆ స్థలాలు, చర్చికి ఇక్కడే దొరికిందా? అది దైవ ప్రత్యక్షత కలిగిన స్థలం. అది దేవుడు స్వరమిచ్చిన స్థలం. అది ఎక్కడ కావాలన్నా కొనుక్కోవచ్చు, కానీ అక్కడే ఎందుకు కొనుక్కోమన్నాడు దేవుడు? అక్కడే దైవ ఆశీర్వాదాలు పెట్టాడు కనుక. అదే మా దృష్టికి ఇష్టమైనది కొనుక్కుంటే ఈ కార్యాలు జరిగేది కాదు. దైవ చిత్తానుసారంగా దేవుని స్వరానికి లోబడి ప్రత్యక్షింపబడి దేవుని మీద ఒక్కొక్క కొండ ఆ సంగమ ఇంటికి కొండ మీదికి ఎక్కి ఎంత కూడా ఒక మనిషి అంత కొండ దాన్ని పట్టుకొని ఇట్లా 2 చేతులను పట్టుకొని, అప్పుడు బలం ఉన్నప్పుడు దేవుని సేవకి వచ్చాం కనుక బలం ఉండే. ఆ బలం ఉంది కనుక 2 చేతులు ఇలా పట్టుకొని ఆ కొండ మీదకి ఎక్కి దిగి అక్కడ చెట్టు చూడాలి, ఇంత ఎత్తు చెట్టు, దాని లోపల ఏ పాములు ఉన్నాయో, ఏ తేలు ఉన్నాయో, కాలు ఎక్కడ పెడితే ఏ పాము కరుస్తుందో, ఏ తేలు కరుస్తుందో ఆలోచన. కానీ ప్రభు కృప, ఏ పాములు తేలులు అక్కడ నుంచి ఆ 100 ఫీట్ రోడ్డు నుంచి వస్తుంటే ఇలాంటి వర్షాకాలం మోకాల పైకి ఇంత నీళ్ళు, ఇంత పైకి చీర పట్టుకొని నడుచుకుంటూ ఆ దేవుని స్తుతించుకుంటూ దేవుని స్వార్థ కొరకు వస్తుంటే ఆ రోజు ఏ పాము కాల నుంచి పోతుందో, ఆ నీళ్ళు ఊటకి ఏ పాము ఏ తేలు కాళ్ళ మీద పుడుతుందనే భయం. కానీ దేనికి దేవుడు అప్పచెప్పకుండా ప్రభు పరిచర్య కొనసాగించగల కృపని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఈ స్థితి చూచేవారు ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థితి వెనక ఎంత కష్టం, ఎంత ఉపవాసం, ఎన్ని రాత్రులు నిద్రలేని ప్రయాసాలు, ఎన్ని దేవుని బిడ్డలారా సంవత్సరాల తరబడి ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డలారా, శరీరాన్ని నలవగొట్టుకోవడము, శరీరం మీద ఆశ పెట్టుకోకుండా శరీరాన్ని నలవగొట్టుకొని ప్రభు కొరకు బ్రతికిన ఈ కార్యాలు కదా. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఊరికనే రాదు ఆశీర్వాదం. చెప్పుకుంటూ పోతే ఎన్నో బాధలు ఈ పరిచర్య, ఎన్నో నష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎన్నో పోరాటాలు, వాటిని భరిస్తూ సహిస్తూ ప్రభు దర్శనమునకు విధేయత చూపిన కారణాన్ని బట్టి, ప్రభు యొక్క దేవుని బిడ్డ స్వరానికి విధేయత చూపిన కారణాన్ని బట్టి, మాటకు విధేయత చూపిన కారణాన్ని బట్టి ఈరోజు ఎంత ఉన్నతమైన స్థాయిని దేవుడు ఏమాత్రం కదిలించబడకుండా ప్రభు వాక్యం మీద ఆధారపడకుండా ప్రభు కొరకు బ్రతికిన కారణాన్ని బట్టి పోరాటం ఒంటరి పోరాటం అండి. ఎవరి మా దగ్గర పోరాటానికి ఏకీపించడానికి వచ్చారు. ఒంటరి పోరాటం. ఆ పోరాటంలో ఈ రోజు వరకు గొప్ప జయాలు దేవుడు ఇస్తూ నడిపించాడు. కారణం ఎన్ని శ్రమ అండి వెనకాల. ఎంత ఇప్పుడు చూడడానికి పేద మందిరం కనబడవచ్చు కదా, వందలాది ప్రజలు కనబడవచ్చు, కానీ వాటి వెనకాల ఆ స్థలం కొని మందిరం కట్టిన తర్వాత అసలు ఇక్కడే సేవ చేస్తారు వీళ్ళు, ఇక్కడెందుకు కొన్నారు, ఇంకా వేరే స్థలం దొరకలేదా, ఈ కొండ మీదే కావాలా, కానీ కొండ మీదే దర్శనమిచ్చాడు దేవుడు. ఎంత కష్టమైనా ప్రభు మాటకు విధేయత చూపితే ఆ కష్టాలు నష్టాలు సంతోషకరంగా దేవుడు మారుస్తాడు.
నాకు నేను అనుకుంటాను, ఇప్పుడైతే ఎక్కగలుగుతాను, ఇంకా కొంచెం బలహీనమైతే నేను ఎక్కగలుగుతాను ఈ కొండ మీదకి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనసుకి. అప్పుడైతే అన్ని కొండలు దాటుకుంటూ అన్ని దర్శించాం. ఆ కొండ మీదనే ఎన్నో రకాలైన వాటికి లోబడ్డాం. కానీ ఇంకా కొంచెం బలహీనమైన స్థితి వస్తే నేను కొండ మీదకి ఎక్కగలుగుతానా అని ఆలోచనలు వస్తూ ఉంటుంది. ప్రభు చిత్తం ఆయన ఎంతవరకు నడిపించాలనుకుంటే అంతవరకు నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఆయన మాట మనకు ప్రియంగా పెట్టుకోవాలి, ఆయన సన్నిధిని మనం ప్రియంగా పెట్టుకోవాలి, ఆయన కార్యాలని మనం ప్రియంగా పెట్టుకోవాలి. ఆయన కొరకు బ్రతకడమే, ప్రతిష్ఠింపబడమే నాకు ప్రియమైనదని పెట్టుకుంటే ఖచ్చితంగా అది కార్యాలైనా జరిగిస్తుంది. ఒకప్పుడు ఏమాత్రము కూడా దేవుని బిడ్డల ఒక్క ముద్ద అన్నం పెట్టేవాళ్ళు ఈరోజు మీద పడుతుంటే తినడానికి చేత కాలేని పరిస్థితి. అందరూ సమర్పణ చేసుకుని ఆదిత్యం ఇచ్చే బిడ్డలుగా దేవుడు అనేకరిని లేపారు. వాళ్ళు కడుపు నిండా తినమని పెట్టిన కడుపు నిండా తినే అర్హత ఈరోజు నాకు లేదు. కారణం దేవుడు నలగొట్టేసుకున్న ప్రభు కొరకు. చెప్తాను కదా, ప్రభు కొరకు నా జీవితాన్ని నలగొట్టుకున్నానని మనస్సాక్షి కాదు కదా, ప్రభు వింటున్నాడు ఈ మాట. రాత్రులు గంటల తరబడి దేవుని బిడ్డలారా ఉపవాసాలు 21 రోజు, 7 రోజులు, 11 రోజులు దేవుని బిడ్డలారా నెలలు ఉపవాస ప్రార్థన, ఒక్క కప్పు టీ తాగి సాయంకాలం ఒక ముద్ద అన్నం తిని ప్రభు కొరకు జీవితాన్ని సమర్పణ చేస్తూ త్యాగం చేసిన కారణాన్ని బట్టి ఈరోజు ఇన్ని అద్భుతాలు కన్నులారా చూడగల కృపను దేవుడు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా వాటికి అనేకరు సాక్ష్యం. ఇది దేవుని బిడ్డలారా అబద్ధం కాదు. మందిరం కట్టేటప్పుడు వచ్చా పిల్లల దగ్గర కూర్చుండే అసలు వాష్రూమ్కి కూడా లేవకుండా ప్రభు దగ్గర కనిపెట్టిన కారణాన్ని బట్టి వాటికి కావలసిన ధనాలను దేవుడు మోకాల అనుభవం అండి, ప్రార్థన అనుభవమే ఈ స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని సన్నిధిలో మనం సంతోషంగా సుఖంగా ఉండగలుగుతున్నాం, దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం అంటే ఎవరో ఒక సమర్పణ మీ వెనకాల ఉంది కనుకనే మీరు ఈ స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో త్యాగపూర్వమైన బ్రతుకు కలగడానికి జీవితాన్ని సమర్పణ చేసుకోవాలని అంతా తిరుగుతుండేనే ఈ మూల మీద స్థలం కనబడింది. ఈ స్థలం తీసుకుంటే ఇద్దరికి పంచుకోవచ్చు అని చెప్పి ఈ స్థలాన్ని ప్రార్థనాపూర్వంగా అడిగితే వెంటనే ఈ స్థలం అమ్ముతున్నారని చెప్పారు. వెంటనే తీసుకొని ఇద్దరికి సగం దేవుని బిడ్డలారా పంచి వీళ్ళకి ఇది వాళ్ళకది అలా ఇవ్వడానికి దేవుడు సహాయము. అప్పుడు మా తమ్ముడి దగ్గర కూడా రూపాయి లేదు, మేమే అన్ని పెట్టాము. అన్ని ఖర్చు పెట్టి ఇప్పించి సగం చేసి వాళ్ళకి సగం వీళ్ళకి సగం చేసి ఇచ్చాం. ఎప్పుడో మా తమ్ముడు ఆయన కలిగినప్పుడు కొద్దిగా ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు, కానీ ముందు పెట్టింది మేము అంతే. ఆయన దగ్గర రూపాయి లేదు, సంపాదించిందంతా తల్లికి పంపిస్తాడు. తమ్ముడుకు వాని చదువు కొరకు తల్లి కొరకు వాడు పంపిస్తూ ఉన్నాడు. చివరికి ఈమె బాధ్యత కూడా ఉంది కదా, ఈమె నా దగ్గర ఉన్నప్పటికీ పాపం వాడే వాడిని ఖర్చు పెట్టుకొని అన్ని కొద్ది గొప్ప మేము పెట్టాం, కానీ వాడే అన్ని ఖర్చు పెట్టుకొని ఆమె వివాహం కొరకు అన్నీ చేశాడు. అప్పుడు ఎంతో 35,000-40,000 దేవుడు బిడ్డలారా ₹1,00,000 లోపలే అయింది అదంతా కలిపి. అది ఆ రోజులలో అది గొప్ప, ఆ రోజులలో అది చాలా గొప్ప. ఈరోజు 10 లక్షలు కాదు కదా, ఇంకా లక్షలు విలువ ఈ రోజులో కదండి. ఈరోజు దేవుని బిడ్డలారా ఆ రోజు 1,95,000 ఇది కొట్టి కొనుక్కుంది 90,000 కదా, ఆయనకి 45, ఈయనకి ఈ స్థలానికి 45. ఇప్పుడు ఎంత అండి ఇది? ఇప్పుడు ఎంత చెప్పాను, ఎంతమా? అది చూసారా ఆ రోజులలో 45,000 ఒక్కొక్కరిది. ఈ స్థలం సంగతి ఆయనకు కోటు ఈయన చూసారండి. ఎక్కడ ఎంత ఆశీర్వాదం వచ్చింది పర్వతనాథ్. ఒక్కొక్క అడుగు వేస్తూ ప్రభువా ఈ స్థలాన్ని ఆశీర్వదించు. బాగా చెప్తాడు, అమ్మగారు ఇక్కడ మందిరం కట్టిన తర్వాత నేను డెవలప్ అక్కడ ఆయన నోటితో చెప్పాడు. ఆమె ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టి మందిరం కట్టి ఇదంతా తిరిగారో అప్పుడే ఈ ప్రాంతము డెవలప్ అయ్యింది. ఆ మందిరం లాంటి మందిరం ఇక్కడ ఎక్కడ లేదని చెప్పాడండి. ఆ మందిరం కట్టిన తర్వాత నీళ్ళు వచ్చినాయి ఇక్కడికి, మందిరం కట్టిన తర్వాత రోడ్లు వచ్చినాయి, మందిరం కట్టిన తర్వాత డ్రైనేజ్ వచ్చాయి, మందిరం కట్టిన తర్వాత ఒక్కొక్కరు ఇల్లులు రేకులు రూములు వేశారు. ఇప్పుడు ఆకాశం ఇట్లా చూడాలి, అంత పెద్ద బిల్డింగ్లు ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఇస్తానండి. ఇక్కడే కాదు, ఒరిగడికి వెళ్తే ఒరిగడిలు కూడా అదే. అక్కడ మందిరం కట్టినాకనే అక్కడ రోడ్ వచ్చిందండి. వాళ్ళందరూ అదే అంటారు. ఎక్కడ హైదరాబాద్ అమ్మగారు వచ్చి
ఇక్కడ అడుగు పెట్టారో ఇక్కడ రోడ్ వచ్చింది, ఇక్కడ అన్ని కావాల్సింది వచ్చింది అని వాళ్ళు చెప్తారు అక్కడ. అందుకే వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్న లీడర్స్ ఇంటికి పిలిపించుకొని ప్రేయర్ చేయించుకుంటారండి. అంత విశ్వాసం వాళ్ళకి. అందరూ ఎక్కడికి వెళితే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇప్పుడు కాకినాడ వాళ్ళు వెయిటింగ్ అన్నమాట. రేపు వారం వెళ్ళాలి, వచ్చే వారం వెళ్ళాలి. 12 మంది సేవకులు వెయిటింగ్ అని. ఒక్కొక్కరు అడుగుతున్నారు, అమ్మగారు మా ఇంటికి తెస్తారా, మా సంఘానికి తెస్తారా, మా ఇంటికి తెస్తారా, మా దగ్గర ప్రార్థన చేపిస్తారా అని ఒక్కొక్కరు రౌండ్ ఆఫ్ కొడుతూ ఉన్నారనమాట. అక్కడ పాస్టర్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడ మాట్లాడాలి. ఉపవాస ప్రార్థన పెడుతున్నారు, అక్కడ మాట్లాడాలి. దేవుడు కూడా 3 రోజులు ఉండాలంటున్నాం, 3 రోజులు ఉండమని చెప్పాము, 2 డేసే ఉంటామని చెప్పాము. వాళ్ళు ఆ ఫ్లెక్సీ కొరకు ఫోటో పంపించమంటే నిన్ననే బాబుతో పంపించమని చెప్పాను. ఫోటో ఏదో ఒకటి పంపించాను అని చెప్పేసి అంటే పంపించాడంతా. నిన్న ఫోన్ చేశారు మళ్ళీ, అమ్మ ఖచ్చితంగా వస్తున్నారు కదంటే, నాన్న రోడ్ అంతా మునిగిపోయింది, అక్కడ ఆ రూట్ అంతా మునిగిపోయింది, ఎలా ఉంటుందో పరిస్థితి మాకు తెలియదు, ఒకవేళ మారిస్తే 3వ వారానికి మార్చొచ్చు. ఎదురు చూస్తున్నారు తెలుసా అండి, అంత ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుడి బిడ్డలారా మీకు ఒకటి చెప్తాను, అలాంటి వారి దగ్గరికి గొప్ప సేవకులు వెళ్ళరు, అలాంటి దీన సేవకులే వెళ్ళరు. వాళ్ళు ఆశపడింది అలాంటి వాళ్ళని, గొప్ప సేవకులను వారు కోరుతలేరు. మాలాంటి దీన సేవకులు అడుగు పెడితే వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుందని ఎప్పటి నుంచో తెలుసు వారికి. ఈ ప్రార్థన, ఈ సహవాసం, ఈ సమర్పణ, ఈ ప్రతిష్ట వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసండి. అందుకే వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం అడుగు పెట్టాలని ఆశతో పిలుస్తున్నారు. ఆశతో పిలిచిన వారి దగ్గరికి వెళ్తే తప్పక కార్యాలు చేస్తారు. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, చాలా ప్రయాణాలు ఉన్నాయి, చాలా ప్రయాణాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రార్థన చేయమని చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు మా వెనకాల ప్రార్థన చేస్తే కొండంత బలం మాకు. ఎక్కడ వెళ్ళినా క్షేమంగా రాగలుగుతాం, ఎక్కడ తిరిగినా మేము క్షేమంగా మళ్ళా మీ మధ్యలోకి శుక్రవారం రాగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే నీళ్ళని తగ్గింది, రోడంతా బాగుంది అంటే వాళ్ళని అడుగుతాం. తప్పక బాగుందమ్మా అంటే అప్పుడు రేపు సోమవారం నైట్ బాగుంటాం. లేదంటే నెక్స్ట్ వీక్కి వాళ్ళు ఫ్లెక్సీ తయారు చేస్తున్నారు. ఫాస్టింగ్ ప్రేయర్ కొరకు ఫ్లెక్సీ పెట్టడానికి పాంప్లెట్ ఇంకేమో చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నారు, పలానా వాళ్ళు హైదరాబాద్ నుంచి అని చెప్పి ఫ్లెక్సీ తయారు చేస్తున్నారు అన్నమాట. అయితే ఒకటే మాట చెప్పు, ఆలోచించండి, డేట్ వేయకండమ్మా, ఆలోచించండి, డేట్ తర్వాత వేసుకోండి అని చెప్పి నిన్న రాత్రే చెప్పామన్నమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు దేవుడు జరిగిస్తానని చెప్పాను. గుంటూరులో అడుగు పెట్టాం, గుంటూరులో ఒక అద్భుతాలు దేవుడు జరిగించాం. మన దినం వారు మాట చెప్తుంటే అసలు ఆశ్చర్యపోయామండి. ఆ వాక్యం వారి జీవితాలలో ఎంత పనిచేసిందంటే అంత బలమైన కార్యం వారి బతుకులో జరిగించారు. ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు రావాలని ఆశపడుతున్నాను. రేపు వారం అక్కడ కాకినాడకి వెళ్తే వచ్చే అక్టోబర్లో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి ఈ 24లో 2-3 నెలలు కూడా ప్రయాణాలు అయిపోతా ఉన్నాయి. ఏది ఏమైనా అందుకే అంటున్నా కదా, నువ్వు ఎప్పుడు బలహీనురాలో అప్పుడే బలవంతురాలు, ఎప్పుడు బలవంతురాలో అప్పుడే బలవంతురాలని దేవుని లేఖను సెలవిచ్చినట్లుగా ఖచ్చితంగా దైవ కార్యాలు జరిగిస్తుంది. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటో తెలుసండి, దేవుని వాక్యం మీద ప్రియమైన దేవుని మాటని గుండెనే ఏం మోసుకొని వెళ్తుంది తెలుసండి. గాడిదే యేసుప్రభుని మోసుకొని వెళ్ళినట్టుగా ఈ గాడిద కూడా వాక్యాన్ని మోసుకొని వెళ్తాం, వరాలను మోసుకొని వెళ్తూ ఉంటాం, దైవ సన్నిధిని మోసుకొని వెళ్తూ ఉంటాం కనుక ఈ గాడిదని అక్కడ వాడుకుంటారు అంతే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద పనికిరానిదే, కానీ ఈ గాడిది చెప్పండి, ఈ గాడిది చెప్పాలి, ఈ గాడిది పనికిరానిదే, కానీ ఎవరు చేశాడు పనికొచ్చే గాడిదిగా? అది ఈ గాడిది పనికొచ్చే గాడిదిగా దేవుడు చేశాం. కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా సమయం అయినట్టుంది కదా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాలను సమర్పణ చేయాలని ఒక ఉన్నతమైన స్థాయి ఎలా వస్తుందని చెప్పుకొచ్చాను మీకు. ప్రయాసం లేకుండా ఫలితం లేదు, కష్టం లేకుండా ఫలితం లేదు, శ్రమ లేకుండా ఫలితం లేదు, శ్రమ లేకుండా గొప్పతనం లేదు. ప్రభు సన్నిధిలో కష్టపడే కష్టం, ప్రభు కొరకు బ్రతికే ఆ కష్టమే దేవుడు చూచి మన బ్రతుకులు గొప్ప కార్యాలు జరిగిస్తుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి, చివరి ఒక మాట చెప్తాను మీకు. చూడండి, జకర్యా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. జకర్యా ప్రవచన గ్రంథం అసలు ఇంతసేపు నిలబడి ఓపిక కూడా లేదు ఈరోజు, నాకు చాలా వీక్గా ఉంది.
స్నానం చేయడానికి చాలా వీకుతో చేశాం. జక్రయ 8:19. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకోండి. దేన్ని మనం ప్రియంగా ఎంచుకోవాలి? సత్యం ఎవరు? సమాధానం ఇచ్చేవారెవరు? ఈ రెండింటిని మనం ప్రియంగా ఎంచుకోవాలి. ఏది మన దృష్టిలో ప్రియమైనది కాదు. దేవుని జ్ఞానమే ప్రియమైనది, దేవుని వాక్యమే ప్రియమైనది, దేవుని కార్యాలే ప్రియమైనది, దేవుని కొరకు బ్రతకడమే ప్రియమైనది, దేవునికి లోబడి నడవడమే ప్రియమైనది. అంతేకాదు సత్యము సమాధానమును మనం ప్రియంగా చెప్పాలి. దేన్ని ప్రియంగా ఎంచుకోవాలి? సత్యమును సమాధానమును మనం ప్రియంగా ఎంచుకుంటే మనకు గొప్ప సంతోషాన్ని, ఘనతని, గొప్పతనమును, ఆశీర్వాదమును, ఉన్నతమైన స్థానమును ఇదంతా ఆయన ఇస్తాడు. ఇదంతా ఆయన ఇస్తాడు. అంతా ఆయన చేతిలోనే ఉంది, ఎవ్వరి చేతిలో లేదు. అర్థమవుతుందండి? ఎవ్వరి చేతిలో లేదు. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. అబ్బా, ఏం ప్రేమించాలంట? ధర్మశాస్త్రం. ఎవరిని ప్రేమిస్తున్నామా? ఎవరిని ప్రేమించవచ్చు? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టులకు ఏమీ లేదు. చెప్పడం గట్టిగా. దేన్ని ప్రేమించాలి? ఇప్పుడు వరకు ఏం చెప్పాను? దేని చదువుమన్నాను? దేని చదివి దేని ప్రకారం చదువుమని చెప్పాను? వాక్యం జ్ఞానం ప్రియమైనది, దేవుని జ్ఞానం, దేవుని మాట ప్రియమైనది, దేవునిలో నడవడం ప్రియమైనది, దేవుని కొరకు బ్రతకడం ప్రియమైనది. అంతేకాదు దేవుని ప్రేమిస్తే, దేవుని కొరకు బ్రతికితే, సత్య సమాధానాన్ని ప్రేమించే వారిగా మనం ఉంటే సంతోషాన్ని దేవుడు మనకు. ఇక్కడ లాస్ట్ ఫైనల్కి వచ్చింది. దేన్ని ప్రేమించాలి? ఈ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. ఇంత అన్నారా? శరీర విషయంలో కానీ, ఆత్మ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, చదువు విషయంలో కానీ అన్నిటికీ నెమ్మది ఇచ్చేది దేవుని వాక్యమును ప్రేమించడం వల్లనే. అదొక్కటే సూత్రం. వారు తూలి త్రొట్టిల్లడానికి కారణం ఏముండదు. ఎంతమంది త్రొట్టిల్లేటట్టుగా, పడగొట్టేటట్టుగా, పాడు చేసేటట్టుగా ఎంతమంది మన వెంట తిరిగినా త్రొట్టిల్లడానికి అవకాశం ఉండదు. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారు గొప్ప కార్యం వారి ఎడల జరిగించబడదు. నెమ్మది. కాలేజీలో నెమ్మది, ఉద్యోగ స్థలంలో నెమ్మది, వ్యాపారంలో నెమ్మది, శరీర సంబంధమైన నెమ్మది, ఆత్మ సంబంధమైన నెమ్మది, ఇవన్నీ దేవుడు ఇస్తాడమ్మా. నెమ్మది ఎవరు ఇవ్వాలండి? మనుషులు మనకున్న నెమ్మదిని, సమాధానాన్ని పాడు చేస్తారు. అమ్మా, అదే సమయంలో దేవుని ప్రేమించమంటారు, దేవుని వాక్యాన్ని ప్రేమించమంటారు. కంటెక్ట్లోని బైబిల్ చదివారనుకో ఎంత నెమ్మదిస్తాడండి మనకు. ఎంత మంచి మాట కదా. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది. అమ్మా, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది తల్లి? అమ్మా, ఏ కొడుకులు ఇస్తారమ్మా నెమ్మది? ఏ బిడ్డలు ఇస్తారమ్మా నెమ్మది? ఇప్పుడు బాగా చదివిస్తారు మా అమృతరావు కదా, వాళ్ళ ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది అంటారా? అనుభవపూర్వంగా చెప్తున్నాను. ఎలా ఉండదు నెమ్మది? ఇప్పుడు అనుభవంలో ఉన్నాం మేము. మీరు కూడా అనుభవంలోకి వస్తారు. కొన్ని రోజులు అయితే మీరు కూడా అనుభవంలో వస్తుందండి నెమ్మది. పిల్లల ద్వారా ఏమైనా నెమ్మది కలుగుతుంది అంటారా? చిన్నప్పుడే బాగుంటారండి పిల్లలు, ఇప్పుడు బాగుంటారు. దేవుని వాక్యములో నెమ్మది, దేవుని సన్నిధిలో నెమ్మది, దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఆయన త్రోవలో నడవడం ద్వారా మనకి ఏం కలుగు చేస్తాడు దేవుడు? దాన్ని ప్రేమించాం కనుకనే
తొట్టిల్లకుండా దేవుని మీద ఇంకా ఆశ కలిగి ప్రభు పని చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అదే మనుషుల వైపు చూస్తే, లోకం వైపు చూస్తే ఎప్పుడో సేవ మానేసి కూర్చుండటం, ఎప్పుడో సేవ మానేసి ఎక్కడెక్కడ పడేసి ఎవరికి వద్దు అని చెప్పేసి ఎక్కడో కూర్చుండిపోయటం. అర్థమవుతుందండి? కేవలం వాక్యం మీద ఆధారపడ్డాం, ప్రార్థన మీద, ఉపవాసం మీద, దైవ కార్యాల మీద ఆధారపడ్డాం కనుకనే ఆయన నెమ్మది ఇస్తున్నాడు కనుక, ఆయన సంతోషం ఇస్తున్నాడు కనుక, ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు కనుక ఈ రోజు వరకు అధికంగా దేవుని పని చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నిద్ర లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, దేవుని కూడా నెమ్మది లేకపోయినా, గుండెలో సంతోషం లేకపోయినా ఎందుకు దేవుని పని చేస్తున్నామో తెలుసా? దేవుని మీద ఆధారపడిన బ్రతుకు కనుక ఆయన పని ఆయన జరిగించుకుంటున్నాడు. దేవుణ్ణి ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ ప్రేమ అలా తన్నుకొని పోతా ఉంటారన్న, తన్నుకొని పోతా ఉంటారు. దేవుని ప్రేమ ఒక్కటే కార్యాలు చేసి నిజంగా ఈరోజు అసలు చేత కాలేదు. అసలు చేత అంటే స్నానం చేయడానికి ఎప్పుడు నేనే ముందుగా స్నానం చేసి తయారయ్యి రెడీగా కూర్చుండేది. ఈరోజు మీరు వెళ్ళండి స్నానానికి, నేను పోతాలే మెల్లగా అని చెప్పి మెల్లగా బట్టలు వేసుకొని మెల్లగా అసలు అడుగులో అడుగేసుకొని ఇంతసేపు నిలబడి వాక్యం చెప్తాను కథలో కూడా అనుకోలేదు. 2 ముక్కలు చెప్పి కూర్చుందాం అనుకున్నాను. కానీ ప్రభు కృప, ప్రభు శక్తి ఈ విధంగా నడిపిస్తాయి. ఏ పూట కాపూట దైవ శక్తి ఉంటుంది కనుక, దేవుని ఆత్మ పనిచేస్తుంది లోపల కనుక, మండింప చేస్తుంది కనుక, శరీరంలో ఉన్న ప్రతి వాటిని జయించడానికి దేవుడు సహాయము లోపల మండుతుందే శరీరంలో అన్నీ వెళ్ళిపోతా ఉంటారు. అది దైవ కార్యాలు. ఈరోజు దేవుడి కార్యాలు. ఈ వారం అంతా రెస్ట్ ఉందండి, పోయిన వారం అంతా రెస్ట్ ఉందా? ఏ రోజు రెస్ట్ లేకుండా దేవుడి పరిచయం చేయడానికి దేవుడు తన కృప చూపుతా ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, మళ్ళా ప్రభు చిత్తం వచ్చే వారం వెళ్తే వచ్చే వారం అంతా కూడా రెస్ట్ దైవ కార్యాలు. ఎందుకో తెలుసా? దేవునిని ప్రేమిస్తున్నాం కనుక. తూలి త్రొట్టిల్లడానికి కారణం ఏమి లేదు. ఆయన ఎప్పుడు మనకు సంతోషం, సమాధానం, ఆదరణ, నెమ్మది ఎప్పుడు మనకి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మనకి నెమ్మది ఇచ్చేవారు ఎవ్వరు లేరు. కడుపులో పుట్టిన పిల్లలు లేరు, ఏ భార్యలు లేరు, ఏ భర్తలు అసలు ఎప్పుడైనా ఒంటరిగా బాధపడ్డాడు. పట్టించుకోండి. కన్న పిల్లలు అంటారా, పోషిస్తాం, పెళ్లిళ్ళు చేస్తాం, అంతే. అది ధర్మం, అది బాధ్యత. ప్రేమించడానికి ఎవరినో లేపుతారా? పిల్లలు ఉన్నారు చూడు, అవునా? ఎంత అదృష్టవంతులో పాపం కదా. ఆమె దేవుడిని ప్రేమిస్తుంది కనుక ఆమె కొరకు పిల్లలను దేవుడు సిద్ధపరచాలి. అంతేనండి, అంతే. ఆమె దైవ సేవకుల మీద ప్రీతి కలిగి, దేవుని మీద ప్రీతి కలిగి దైవ కార్యం. ఒక కుమార్తె చెప్తుంది, అమ్మా ఫోన్ చేసి, అమ్మా రానకప్పుడు అమ్మని కాపాడుకోవాలరా అని చెప్తుంది అమ్మా అని అంటే, ఫోన్లే నా ముందు కాదు సాటికైనా ఇలాంటి మాట చెప్పేవారు, ప్రాణం పెట్టేవారు ఉన్నారు కదా. ఏమైనా పర్వాలేదు, అమ్మకేదైనా వెంటనే చూసుకోవాలి, మనం అమ్మని కాపాడుకోవాలి అంతే అంటున్నారమ్మా. ఫోన్ చేస్తే మీ విషయమే చెప్తారమ్మా అని అంటుంది ఒక ఆమె. నాకు ఫోన్ చేసి చెప్తుందమ్మా. నిజమే. ఆ ప్రేమ ఎవరికి ఉండాలండి? క్రీస్తుని ప్రేమించేవారే అలాంటి ప్రేమిస్తారు, దేవుని ప్రేమించేవారే ప్రేమిస్తారు అలాంటి ప్రేమ. ఇంకెవరు చెయ్యరు, ఇంకెవరు అలాంటి త్యాగము చేయడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డలారా, ఆమె దేవుని ప్రేమిస్తుంది కనుక దైవ సేవకు ప్రేమిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఆమె కొరకు దేవుడు అండగా పని చేస్తే జీవితం ఇస్తారండి, అంతే కదా. అంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? అలాంటి దానికి అంత ప్రేమ పిల్లలకి, ఇంట్లో పనిచేసే పిల్లలు మనకి చేస్తాడా లేదా? చేస్తాడు. వాటి కొరకే మన జీవితాన్ని సమర్పణ చేయాలి. హెచ్చుగా పెడతాడు. దేవుని బిడ్డలారా, ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతాడు. సమాధానాన్ని దేవుని బిడ్డలారా, ప్రేమించే వారికి, సత్యమైన సమాధానం ప్రేమించే వారికి ఏమాత్రం వారు దేవుని బిడ్డలారా ఏ విషయంలో వారు బాధపడకుండా సంతోషాన్ని కలగజేస్తాడు. ధర్మశాస్త్రం ప్రేమించే వారికి నెమ్మది, ఎంతో నెమ్మది, ఒట్టి నెమ్మది అని చెప్పలే అక్కడ, మాట పోయం చేసుకోండి, ఎంతో నెమ్మది కలగజేస్తాడు. వారు తూలి త్రొట్టిల్లడానికి అవకాశము, ఎంతమంది వాళ్ళని పడగొట్టడానికి చూసినా వారు పడిపోరు. ఎందుకో తెలుసా? ఎవరిని ప్రేమిస్తున్నా? దేవుని వాక్యాన్ని, దైవ కార్యాలని ప్రేమిస్తున్నాం కనుక ఈ ఇల్లు కూడా దైవ సేవకులను ప్రేమించే, ఆఖరికి ఇది చెప్పి నేను వచ్చేస్తాను, దైవ సేవకులను ప్రేమించే ఇల్లేదండి. మా చెల్లె మరిదని కాదు, వాళ్ళు నిజంగా తల్లిదండ్రులాగానే ప్రేమిస్తారు, తల్లిదండ్రులాగా ప్రేమిస్తారు. వీటికి నిజంగా చాలా చాలా
దేవునికి మహిమ కలుగును. బాధ కలిగితే దేవుడారా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు బాబు అమృతరావు. ఈ మాట నాకు ఉండదు ఎప్పుడు ఉండదు. మా తమ్ముడు ఉన్నాడు పక్కకు, కానీ చెప్పి వేడిగా ఉప్మా చేసి ప్లేట్ వేసి ఇచ్చాడు. అసలు నిజంగా ఇదంతా దేవుడు చూడడా? ఈ మంచి కార్యాలు దేవుడు చూడడా? చెప్పండి, నిజంగా మంచి కార్యాలు చూడడా? తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నిజంగా ఒక తల్లిదండ్రులుగా మమ్మల్ని ప్రేమిస్తారు. పిల్లలు ఆమె సొంత చెల్లిని వల్ల కూడా చెప్పాడు, నేను ఏమన్నా ఆపరేషన్ గట్టా చేయించుకుంటాను, ఇక్కడ మాత్రం ఉండదు, చర్చి కడే ఉంటాను, ఎవరు చూడకపోయినా నా చెల్లి నన్ను చూస్తుంది, ఖచ్చితంగా ఆమె నా కొరకు అన్నీ చేసి పెడుతుంది, నాకు బాధ కలిగితే చూస్తుంది ఆమె, నాకు ఏ అవసరం ఆమె చేసి పెడుతుంది. నేను మాత్రం ఒకవేళ ప్రభు కృపను బట్టి దేవుడైతే నాకు ఆపరేషన్ చెయ్యనివ్వడు, నాకు దేవుడు తెలుసు, నాకు ఉండదు, నా విశ్వాసం నాది ఉంది, నాకు ఉంది విశ్వాసం, బలమైన విశ్వాసం. పొరపాటున నేను ఏదైనా పడకలో ఉండవలసిన పరిస్థితి వస్తుంది, మందిరమే నాకు శరణం, దేవుని సన్నిధే నాకు శరణం, పొరపాటున నేను కృష్ణానగర్లో ఉండను అని ఎప్పటి నుంచో పిల్లలకు చెప్పుకొస్తాను. ఎందుకంటే నాకు దేవుని మందిరంలోనే స్వస్థత. ఇక్కడికి వస్తే నా విశ్వాసం నా కొరకు ప్రాణం పెట్టే కొంతమంది అని ఉన్నారు, వాళ్ళు నా కొరకు ఖచ్చితంగా చేయవలసిన కార్యాలు చేస్తారు. నమ్మకం ఉంది నాకు. ఎవరెవరు నమ్మకం ఉందో నేను పేరు చెప్పను, కానీ నాకు నమ్మకం ఉంది. కొంతమంది నా గుండెలో పెట్టుకున్నాను, 100 మంది ఉంటే 100 మంది చెయ్యరమ్మా, ప్రేమ కలిగిన వారు మాత్రమే చేస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలారా ఖచ్చితంగా త్యాగం చేస్తారు, వారు ఖచ్చితంగా నన్ను కనిపెట్టుకుంటారు, నాకు కావాల్సింది చేసి పెడతారు అనే దృఢమైన బలమైన నమ్మకం నాకు ఉంది. ఎప్పుడైనా పడక మీద పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మందిరమేశ్వరం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పిల్లలు వారు నిజంగా త్యాగం ఒక్కసారి లేట్ అయిపోతుంది, టిఫిన్ లేట్ అయిపోతూ ఉంటుంది. రాత్రిపూట సరి తినం మేము, రాత్రిపూట 2 దోశ 2 ఇడ్లీ అదే తింటాం కదా. పొద్దున్న ఆరాధన అయ్యే వరకు, ఆరాధన ముగించే వరకు 9:30 10 అయ్యే వరకు కడుపులో బాగా వాంతుకొచ్చినట్టు తిప్పినట్టు అయిపోతుంది. ఈ పిల్లలు మళ్ళీ లేట్ తీసుకొస్తూ ఉంటారు, అయిపోయిన వెంటనే తెచ్చిస్తే బాగుంది అనుకుంటాను. ఇంకా మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేయమని చెప్తాను, ప్రసన్నకి చేయండి, అమృతరావుకి చేయండి, వాళ్ళు ఏమైనా చేసారేమో తీసుకొస్తాడని అంటే వెంటనే పిల్లలకు పెట్టక మునిపే వెంటనే వేసి మాకు పంపిస్తూ ఉంటారండి. ఆ తర్వాత ఎప్పుడైనా యేసుబాబు తెచ్చింది వాళ్ళ దగ్గర తింటూ ఉండాలి. ఇప్పుడు పాపం వాళ్ళకు కూడా బాగలేక వాళ్ళు లేటు పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా అనుకోవడానికి లేదు. పాపం అంతకుముందు కరెక్ట్ టైంకి పంపించేవారు, వాళ్ళు తెచ్చిపెట్టిన తర్వాత మేము ఎప్పటికో తీయటోళ్ళం కిందికి. ఫస్ట్లో బాగలేనప్ప మంచిగా ఉన్నప్పుడు, పాపం ఇప్పుడు పరిస్థితి బాగలేదు, పాపం ఎంతో త్యాగం చేశారు మా కోసం, టైంకి తెచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగాలేదు, యేసుబాబు కూడా కొంచెం పాపం ఆరోగ్యం బాగాలేదు, పొద్దున వాళ్ళు చేయాలంటే ఇబ్బంది కదా. అందుకే కొంచెం వెంటనే వీళ్ళకి ఫోన్ చేస్తే పాపం అయితే మరీ ఘోరం అయిపోయింది, నాకు వచ్చేస్తూ ఉంది ప్రాణం. నేను అన్నాను, పిల్లల్ని పంపించి టిఫిన్ పంపించిన అయిపోతుండే, తెప్పించుకుని అయిపోయేది అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు అసలు ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నా దేవుడు నాకు తెలియదు, కానీ దేవుడు విడదారా ఆ విధంగా పిల్లలకు పెట్టక మునిపే నేను మా తల్లిగారికి ఆత్మీయ తల్లిగారికి ఎలా పంపించానో, పిల్లలకు పెట్టక మునిపే వేడి హాట్ బాక్స్లో వేసి పంపిస్తే తీసుకొని పంపించడం కాదు, నేనే స్వయాన్ని తీసుకొని వెళ్ళి కూర్చొని ఆమెకి తినబెట్టి వచ్చి నా పిల్లలకి పెట్టేదాన్ని. అంత ప్రేమతో నా చేతితో తినేది నా తల్లిగారు, ఆత్మీయ తల్లిగారు. అలాగే ఈరోజు వాళ్ళ పిల్లలకు పెట్టకుండానే మాకు వెంటనే పంపించేసింది. ఆ దోశలు తిన్న తర్వాత కొన్ని ఆవిరి తగ్గిన తర్వాత అప్పుడు బాగా వేడి ఇడ్లీ పంపించారు, ఇంకేదో అట్టు పంపించారు, అన్ని ఇటే పంపించేసాం. మన ఒక్కటి కూడా ముట్టలేదు, ఒక అట్టులో నుంచి సగం అట్టు తీసుకొని తినేసాను. అప్పుడే తినేసాను దోశలు, పిల్లలు పంపించిన దోశలు తినేసి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అంత ఒక్క మాట ఇలా చెప్పిన వెంటనే వాళ్ళు పిల్లలను లెక్క చేయకుండా పక్కన పెట్టి వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ చూస్తాడు కదా దేవుడు, ఆ త్యాగాన్ని చూడడా దేవుడు. నేను చేసిన త్యాగాన్ని చూసి మాకు స్థితి ఇచ్చాడు దేవుడు. వీళ్ళు చేసిన త్యాగాన్ని చూసి తప్పక దేవుడు వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. తప్పక పిల్లలు గొప్పవారవుడు, తప్పక పిల్లలు ఉన్నతమైన స్థితిలో, తప్పక ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపబడును గాక. తప్పక ఆశీర్వాదానికి పాత్రులుగా మనసారా దీవిస్తున్నాం. అన్నిటితో గుండె నిండా ఆ యొక్క సంతోషంతో ఈ కుటుంబాన్ని పరిపూర్ణంగా దీవించును కాక. తప్పక పిల్లలు గొప్పవారు అవును కాక. తల్లిదండ్రులకు ప్రయోజకులుగా సమాజంలో విలువైన బ్రతుకు కలిగి ఈ బిడ్డలు బ్రతుకులు కాక. ఇరువురికి కూడా చక్కటి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించును కాక. దేవుడు మనందరినీ దేవుడు దీవించును కాక. వాటి ఆశీర్వాదం మన మీద దేవుడు కుమ్మరించి నడిపించును. ప్రభు ఈ మాట మనమే
ఆశీర్వదించి దీవించును గాక.